విజయవాడ నుంచి మాస్టర్స్ వచ్చారు మనకి ఈరోజు క్లాస్ చెప్పడానికి. బ్రహ్మం గారు, కవిత మేడం గారు, ఇద్దరు సారు మేడం ఇద్దరు విజయవాడ నుంచి వచ్చారు. వెల్కమ్ చెప్పుకున్నాం. సార్ మేడం గారు. క్లాస్ స్టార్ట్ చేయమని ప్రార్థన. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు చప్పట్లతో కృతజ్ఞతలు తెలుపుదాం. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో ఆ ప్రకృతి మాతకు మన కృతజ్ఞతలు తెలుపుదాం. ఈ చెట్టు ఎంత మనకు హాయినిస్తుందో, చల్లగా బోధి వృక్షం సార్. అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఉన్నాం. మనకు తెలియకపోయినా ఇదంతా మనకు ఒక వరాలు అన్నమాట. ఇంత సమూహం అనడము, ప్రతి ఆదివారము ఒక సజ్జన సాంగత్యం చేసుకోవడము, సామూహిక ధ్యానం చేయడము, ఇదంతా మనకు తెలియకనే మనకు మనం మంచి చేసుకుంటున్నాం. అక్షర దోషం ఉంటే నన్ను క్షమించండి సార్. అంత అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఒక్కొక్క మాస్టరు ధ్యానం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, మీ అనుభవాలు ఏంటి? ఒక్క నిమిషం, ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాం, ధ్యానంలో ఏం పొందాము, మన ధ్యాన జీవితం ఎలా ఉంది? ఒక్క నిమిషం, ఒక్కొక్క మాస్టర్ ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాం, ధ్యానంలో ఏం పొందాము? ఆనందం పొందాం. ఓకే మేడం. మేడం గారి క్లాప్స్. చెప్పండి సార్. ధ్యానం నేను పొందిన అనుభవాలు చాలా ఉన్నాయి. అనుభవాలు సింపుల్ గా చెప్పాలంటే ధ్యానం అనేది మానవ జీవితానికి కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మనం సమస్థితి బ్యాలెన్స్లో పూర్తి ఎరుకుతోటి ఉంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ధ్యానం వల్ల చాలా 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 ఆనందం. అది ఎన్నర నుంచి నేను పొందుతున్నాను. ఇదే చెప్తాను, అందరూ బాగా కఠోర సాధన చేయమని చెప్తాను. కొంతమంది చేస్తారు అదే. మీకు అక్కడ కంఫర్ట్ ఏమన్నా మార్చమంటారా చెప్పండి. ఎందుకంటే వెనక్కి అటు ఎండ పడుతుందని ఇట్లా ఆగాము. మేడం పైకేసేయమంటారు ఈ చైర్ పోయి కాదు, మీరు నుంచుంటానికి ఇబ్బంది పడుతుంది. పైన వేస్తాను, పైన కూర్చో కింద వేసాను మేడం. అంటే ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు కాబట్టి వీడియో మేడం మీ ఇష్టం, మీ అనుకూలంగా. మాస్టర్ ఇంకా మీకు మీ అనుభవాలు? నేను జనంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది సార్. అరుణ మేడం గారిని పరిచయం చేశారు. జనంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. కొంచెం పర్వాలేదు, బాగా ఇదిగా ఉండేది, కొంచెం బెటర్గా ఉంది. ఓకే మేడం. మేడం మీరు? 2016 నుంచి వచ్చాను సార్. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వితౌట్ మెడిసిన్ ఏదైనా సరే నాకు నేను తగ్గించుకోగలను. మన ధ్యానం ద్వారా మన రోగాలన్నీ తగ్గించుకోవచ్చు. 2016 నుంచి నేను ఇప్పటివరకు మెడిసిన్ అయితే కనీసం ఏమైనా సరే మెడిసిన్ ఏమీ వాడాలి సార్. నాకు నేను తగ్గించుకునేటట్టు నాకు వచ్చింది. మన మీద మన నమ్మకం, నా మీద నాకు కాన్ఫిడెన్స్, నేను ఏదైనా చేయగలను అనుకున్నది చేయగలననే కాన్ఫిడెన్స్ అవన్నీ వచ్చింది సార్. హ్యాపీ ఫీల్ అవుతాను. మేడం క్లాప్స్ చెప్పండి. మేడం అంటే ఏం లేదు సార్, ప్రస్తుతానికి చేస్తున్నాను. ధ్యానంలోకి ప్రవేశించారు, చాలు మేడం. అంతకంటే ఇంకేం కావాలి మేడం? మేము కొత్తగా వచ్చారా? చాలా ఉంది మేడం ఈ ధ్యాన జీవితం. ధ్యానం
మరి ఇరుగ్గా ఉంటుంది. కళ్యాణి మేడం చెప్పింది. ఆ, దాంతో పాటు ఒక 4-5 ఇది 4వ సారే రావటం కానీ ఇంకా చేసుకుంటున్నాను. ఆ. ఓకే. సార్ మాస్టర్. ఓ ఓ, సీనియర్ మాస్టర్. మేడం 3 ఏళ్ళు. ఓకే మేడం. 3 వారాల నుంచి. ఓకే మేడం. 3 సంవత్సరాల నుంచి. ఓకే. చాలా అద్భుతం మేడం. 9 సంవత్సరాల క్రితం పరిచయం అయింది కానీ కంటిన్యూగా చేయటం లేదండి. ఆ, కానీ ఇప్పుడు చేస్తున్నామండి. దానివల్ల ముందు ఏది ఎలా జరగాలంటే అలాగే జరుగుద్ది, మనం కంట్రోల్గా ఉండాలి అన్నది తెలిసింది. ఆ కోపం అవి తగ్గించుకోవడం అవి అంటే ధ్యానంలో నేను అది పొందాను. ధ్యానంలో రెగ్యులర్గా చేయాలి. అది అది ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి అంతే కదా మేడం. అవును. మేడం నేను సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది మేడం మీ ధ్యాన జీవితం? బాగానే ఉంది. థ్యాంక్ యూ. 9 సంవత్సరాలు అవుతుంది. ఆరోగ్యం పూర్తిగా రికవర్ చేసుకోగలిగాను. విపరీతమైన కోపం అది ఉండేది, అదంతా కంట్రోల్ చేసుకోగలిగాను. మన కోపం మీద మనకు కంట్రోల్ వచ్చింది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది తెలుసుకున్నాం. చెప్తాం, నేను చేస్తాను, పక్కన వాళ్ళతో చెప్పిస్తూ ఉండాలి. ఓకే, దాని ప్రచారం కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మేడం కూడా క్లాప్స్ చేస్తాం. మేడం ఈ మధ్య వచ్చారా మేడం? ఈ మధ్య మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. ధ్యానంలోకి వచ్చి నేను 4 సంవత్సరాలు అవుతుంది సార్. నేను ధ్యానంలో తెలుసుకున్న సత్యం ఏంటంటే మన మనసుతో ఉన్నంతసేపు దుఃఖం మన విడిపెట్టదు సార్. దుఃఖం విడిచిపెట్టదు. ఆత్మతో ఉన్నంతసేపు అనంతమైన ఆనందాన్ని పొందుకుంటామన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను సార్. మేడం క్లాప్స్ కొట్టండి. అద్భుతమైన సత్యం తెలుసుకున్నారు మీరు. ఓకే మేడం. నమస్తే అండి, నేను వచ్చి సంవత్సరం అవుతుందండి. కొంచెం మెరుగైందండి, నా హెల్త్ ప్రాబ్లం బాగుంది. ధ్యానం ద్వారా మన ఆరోగ్య సమస్యను మనము స్వస్థత పరచుకోవచ్చు అని తెలుసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. సార్ ఎలా ఉంది సార్ మీ ధ్యాన జీవితం? హ్యాపీగా ఉంది, శాంతమైన జీవితం సార్. ఓకే సార్. అంటే మనం గమనించాం మన మానసిక స్థితి, మనము ఎలా ఉన్నాము, మనకు మీద మన అవేర్నెస్ వచ్చింది. ఓకే సార్, అద్భుతం. మాస్టర్ ఈ మధ్య వచ్చారా? ఈ ధ్యానంలో నా సమస్యలు నేనే పరిశీలించుకున్నాను. ఓ వేరే వాళ్ళ ప్రమేయం లేదు. మాస్టర్ ఈ మధ్య వచ్చారా? ఇంకా మీరేమన్నా మాస్టర్? ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ఓ అందుకైతే నాకు భయం వచ్చినప్పుడు ఎక్కడికో పారిపోయేవాడు, బాధ వచ్చినప్పుడు ఎక్కడికో పారిపోయాడు, వేరే ఆలోచనకి వేరే చోటకి వెళ్ళేవాడు. బాధ వస్తే ఆ బాధతో ఉంటున్నాడు, బాధ నేను వేరు కాదు కదా. భయం వస్తే భయంతో ఉంటున్నాడు, ఏది వస్తే అది దాంతో ఉంటున్నాడు. ఏది పుట్టినా మనలోంచి పుడుతుంది కదా, అప్పుడు అది ఏదైనా మనమే కదా. దాని నుంచి పారిపోతేనే కదా బాధ భయం పెరిగిపోతుంది. అది మనమే ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనమే దానిలో ఉన్నప్పుడు అది మనలో లైవ్ అయిపోతుంది. అదే మనం అయిపోయినప్పుడు అది మనలో లైవ్ అయిపోతుంది. లైవ్ అయినప్పుడు అది నువ్వు వేరు కాదు, అప్పుడు ద్వంద్వం ఉండట్లేదు, ఏకత్వ స్థితి వస్తుంది. ఏదైతే ఉందో దాంతో ఉండడమే. దాని నుంచి పారిపోతేనే భయం పెరిగిపోతుంది, బాధ పెరిగిపోతుంది. ఏదైనా దాని నుంచి పారిపోతేనే పెరిగిపోతా ఉంటుంది. సమస్యల నుంచి పారిపోకుండా ఉండడం నేర్చుకున్నారు. ఏదైతే ఉన్నామో అదే మనం. ప్రతి సమస్య మనకు నేర్పించడానికి వస్తాయని తెలుసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. కొంచెం విడిపడినా మనకు కొంచెం ఒత్తిడి అనేది, టెన్షన్ అనేది, భయం అనేది వచ్చేస్తా ఉంటుంది. ఏదైతే ఉందో దాంతో కరెక్ట్. మాస్టర్ ఈ మధ్య వచ్చారా? ఇది చాలా కాలం నుంచి క్లాస్కి వస్తానండి. దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి? నిత్య జీవితంలో
ఏది ఎంతవరకు సమన్వయంతో ఉండాలో అన్నీ ఇల్లు నేర్చుకోగలుగుతానికి చాలా అవకాశం ఉంది. అలాగే మనకి ఈ విధమైన దోషాలు మన అంటు చేరకుండా కూడా కూడా ఉంది. ధ్యానం ద్వారా మనము అద్భుతంగా జీవించవచ్చు అని తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. సమతూకంతో జీవించవచ్చు. మన శక్తి కూడా అంత సమతూకంతో ఎలా ఉంటుందో మనం కూడా అలా ఉండగలుగుతాం. మధ్య మార్గంలో జీవించాలి. థ్యాంక్ యూ మాస్టర్. సార్ ఆయన ఆటో మాస్టర్ ఇవాళ చాలా సర్వీస్ చేస్తున్నారు. మాస్టర్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు ఉగాది పండగ అనిపిస్తుంది. ఆ 3 రకాలు మనం ఎలా ఇష్టపడి తింటాం, సంవత్సరానికి ఒకసారి తింటాం, నేను ప్రతిరోజు ఇష్టపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక్క 5 నిమిషాల్లోనే మన యొక్క అనుభవాలన్నీ, మన జ్ఞాన సారాన్నంతా అందించారు. మీకు మరింత కృతజ్ఞతలు. నా పేరు బ్రహ్మయ్య. నేను 2003లో ఈ ధ్యానంలోకి ప్రవేశించడం జరిగింది. అప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు మిత్రుల ద్వారా ధ్యాన ప్రవేశం నా జీవితంలోకి వచ్చింది. అప్పటి నుంచి రెగ్యులర్గా ధ్యానం సమయం ఉన్నప్పుడల్లా రెగ్యులర్గా ధ్యానం చేస్తూ గంటలు ధ్యానం. అప్పుడు సమయం ఉండేది, బాగా ఇతోధికంగా ధ్యానం చేయడం. తర్వాత స్వాధ్యాయం చేయడం. మన దగ్గర ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మన సొసైటీలో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. అన్నీ మనము చదవాలి. పుస్తకాలు ఎవరి కోసం ఉన్నాయి? మన కోసమే కదా. ఆ పుస్తకాల్లో ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అంతా మనం తీసుకోవాలి, మనం అభ్యాసంలో ఉంచాలి. ఎన్నో పుస్తకాలు అన్నీ చదివాం, కొన్ని చదివాం. తర్వాత ధ్యాన ప్రచారం చేసాం. ఇలాగ మనకు ఒక సమూహం వస్తుంది ధ్యానం చేస్తున్నప్పుడు, వాళ్ళతో కలిసి ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఆ స్టూడెంట్స్కు అందరికీ ధ్యాన పరిచయం చేయడం. తర్వాత ఈ ధ్యానంలో రోజు చేస్తున్నాము, ప్రచారం చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము. అప్పుడప్పుడు గురుగారు వచ్చినప్పుడు ఆచార్య సాంగత్యం చేస్తున్నాం. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మన జీవితంలో మనకి ఏం అవసరమో సునాయాసంగా ఆటోమేటిక్గా తీరిపోతున్నాయి. ఇది నాకు అవసరమే అనుకుంటే ఆటోమేటిక్గా అది తీరిపోవడం. మంచి జాబ్ వచ్చేసింది, మంచి చదువుకున్నాము, రీసెర్చ్ చేసాము, అన్నీ ఒకటి తర్వాత ఒకటి మనకేం కావాలో సునాయాసంగా ఆ ధ్యాన శక్తి ద్వారా మనకు కావాల్సినవన్నీ వస్తాయి, అన్నీ వచ్చేసాయి కూడా. తర్వాత ధ్యాన అనుభవాలు కూడా పొందాం. ఒక చదువుకునేటప్పుడు ఈ ధ్యానం అనేది మనకు ఎలా సహాయపడుతుంది, మనం పరీక్షలు రాసేటప్పుడు ఎలా సహాయపడుతుంది, ఈ చదివే సమయప్పుడు ఆ స్ట్రెస్ అనేది, ఆ యొక్క యాంగ్జైటీ అనేది అన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. విద్యార్థులకు ఆ టెన్షన్ ఉంటుంది, పరీక్షలప్పుడు ఆ యొక్క టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చదవడం. ఈ ధ్యానం ద్వారా ఎన్ని సునాయాసంగా లభిస్తాయి. లేకపోతే టెన్షన్ పడడము, ఎగ్జామ్ అప్పుడు సరిగ్గా ఆరోగ్యం లేకపోవడం, ఇవన్నీ మనం అన్ని అధిగమిస్తాం. ఆ మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, మంచి మిత్రత్వంతో ఉంటాము. మన దగ్గర ఉండే వాళ్ళంతా అందరూ ధ్యానం చేసేవాళ్ళే, అందరూ స్వాధ్యాయం చేసేవాళ్ళే. ఇట్లా అంతా ఫ్రెండ్షిప్ వల్ల ఒకరిని నుంచి ఒకరు నేర్చుకోవడం. ఇవాళ మీరు ఏం బుక్స్ చదివారు, మీ ధ్యాన అనుభవం ఏంటి? ఇలాగా మాకు ఒక సమూహం ఉండేది, వాళ్ళతో కలిసి చక్కగా సజ్జన సంగత్యం చేసేవాళ్ళు. అప్పుడప్పుడు ఈ పౌర్ణమి ధ్యానానికి ట్రెక్కింగ్ వెళ్ళాము. ఒక అడవిలోకి వెళ్ళి రాత్రి అంతా ధ్యానం చేసేవాళ్ళం. ఎంత అద్భుతంగా ఉండేది. ఇలా ఉంటుంది ఆ నేచరు, చల్లని గాలి వస్తూ ఉంటుంది, ఆ ప్రకృతిలో మమేకం అయిపోతాం. అద్భుతంగా ఉంటుంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి కూడా ఎంతో అద్భుతమైన విషయం. ఈ ప్రకృతి ఒడిలో, చల్లని గాలి ఒడిలో మనం అందరినీ సామూహిక ధ్యానం చేయడం మనకు మనమే మంచి చేసుకుంటున్నాం, ఒక అదృష్టం లాంటిది. ఇంకా మనము ధ్యాన అనుభవాలంటే ఒక హాస్టల్ ట్రావెల్ చేయడం అంటే, మనం ఇక్కడ ఉంటాము, మన యొక్క సూక్ష్మ శరీరంతో వేరే లోకానికి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు మనకు తెలియదు ఆ డైమెన్షన్ ఏంటి అంటే, ఇది ఆనంద లోకం మాస్టర్ అంటారు. వాళ్ళు చెప్పింది మనము ఆనంద లోకంలో ఎలా ఉంటుంది, పచ్చని చెట్లు, అంతా ప్రకృతి, చల్లని గాలి, ఆ వాటరు, అంతా నేచర్, ఎక్కడ చూసినా నేచర్ అంటే ఆనందమే కనపెడుతుంది. అట్లా ఆనంద లోకం వెళ్ళాం.
తర్వాత ధ్యానంలో ఇక్కడ కూర్చొని చూస్తుంటే అన్ని స్టార్స్, నక్షత్రాలు అన్నీ కనిపిస్తున్నాయి. అంటే మనము అక్కడి నుంచి వచ్చాము అని తెలిసింది. ధ్యానం చేయడం వల్ల మనము అసలు లోకాల నుంచి, హైర్ వరల్డ్ నుంచి, యొక్క స్వర్గలోకాల నుంచి మనము భూలోకంలో ఒక జర్నీ కోసము, ఒక పాఠం నేర్చుకోవడానికి కోసం వచ్చాము, మన జీవితం ఎదుగుదల కోసం వచ్చాము అని తెలిసింది. ఇలాగా ఎన్నో ధ్యాన అనుభవాలు మన ప్రతిసారి చెప్పినప్పుడు ఎంత సింపుల్గా చెప్తారంటే మౌనము, ఉపవాసము, ధ్యానం. సింపుల్గా ఏ ఆలోచన లేకుండా ఉంటే ధ్యానం అంట. నోటిలో మౌనం, మనసులో శూన్యం, దాని పేరే ధ్యానం. ఎంత సింపుల్గా చెప్పేశారు చూడండి. మీరు ఏం మాట్లాడకుండా, ఏం ఆలోచించకుండా ఉంటే అదే ధ్యానం అన్నారు. ఇంత సులభంగా ఎవరు చెప్పలేదు. తర్వాత అప్పుడప్పుడు మనము ఆహారాన్ని కూడా ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మన జీవితం బాగుంటుంది, ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది, ఎంత ఆహారం తక్కువ తింటే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఆలోచనలు తక్కువ ఉండాలి, మాటలు తక్కువ ఉండాలి, మన ఆహారము తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఇది తగ్గిస్తూ ఉంటామో మన యొక్క బెటర్ అనేది కనపడుతూ ఉంటుంది. ఎక్కువ ఆలోచిస్తే అది బాగుండదు, ఎక్కువ మాట్లాడకూడదు, అంటే అవసరానికి మాట్లాడాలి, ఎక్కువ ఏది పనికిరాదు, మధ్య మార్గంలో ఉండాలి. మధ్య మార్గమే మనకి సంసారమే నిర్వాణం. సంసారంలో ఉంటూ మన సంసారంలో వచ్చే అన్నీ ఎదుర్కొంటూ ఆ సమస్యల నుంచి నేర్చుకుంటూ మన పరిణామం క్రమం చెందాలి. ఆ సమస్యలు ఇందాక మన మాస్టర్ చెప్పినప్పుడు సమస్యల నుంచి పారిపోకూడదు, అవి ఇంకా వస్తూనే ఉంటాయి. ప్రతి సమస్య మనకు నేర్పించడానికి వస్తుంది. మన జీవితంలో ఎలా ఉండాలంటే మనము సమర్పణ భావనతో ఉండాలి. చెప్పండి, సమర్పణ భావన, సమర్పణ భావన, యాక్సెప్టెన్స్ అంటాం. ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, చాలా మార్పును తీసుకొస్తుంది. ఇప్పుడు మనకు మన జీవితంలో ఏ సంఘటన వస్తున్నా మనము సమర్పణ భావనలో ఉండాలి, యాక్సెప్టెన్స్. సపోజ్ మనము దాన్ని యాక్సెప్ట్ చేయలేదనుకో, మనం ఏమైతే దాంతో పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు ఒక నది ప్రవహిస్తూ ఉంది, ఆ నది ప్రవాహం వైపు మనం వెళ్తే మన యొక్క ప్రయాణము, మన జర్నీ చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఆ నదికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది మన ప్రయాణం? నదికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఎంత శక్తితో మనము ప్రయాణించాలి? నదీ ప్రవాహం అయితే అసలు శక్తి ఎక్కువ ఖర్చు కాదు, అసలు ప్రయాణం చేసినట్టు ఉండదు, చాలా సింపుల్గా ఆ నదీ ప్రవాహంతో వెళ్ళిపోతుంది. అలా కాకుండా మన జీవితంలో వచ్చే సంఘటనలు మనం యాక్సెప్ట్ చేయకుండా వ్యతిరేకిస్తూ నిందిస్తూ వెళ్తున్నామనుకోండి, అప్పుడు మనం దాన్ని వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది మన జీవితం? సునాయాసంగా ఉంటుందా? కష్టంగా ఉంటుంది, బాధలు ఉంటాయి. మనము మామూలుగా పెట్టవలసిన శక్తి కంటే 3 times 4 times ఎక్కువ శక్తి పెట్టాలి, భారంగా ఉంటుంది జీవితం. అందుకని మన జీవితంలో వచ్చే ప్రతి సంఘటనకు సమర్పణ భావనతో ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సీతామాత ఒక రాజకుమారి, వివాహం అయ్యేంత వరకు, వనవాసం చేసేంత వరకు కూడా ఆమెకి ఏమి కొరత లేదు. ఆమెకి ఏం కావాలో అన్నీ వస్తాయి. ఒక ప్యాలెస్లో ఒక రాజు అంత అద్భుతంగా జీవించింది. అలాంటి సీతామాత వివాహం అయిన తర్వాత అరణ్యవాసం చేయవలసింది. సీతామాత ఏమైనా వ్యతిరేకించిందా? ఆ సంఘటన తిరస్కరించిందా? ఆ వచ్చిన సంఘటనలు యాజ్ ఇట్ ఈజ్గా సమర్పణ భావనతో యాక్సెప్ట్ చేసింది. తన జీవితం ప్రపంచానికి ఆదర్శమైంది. అలా మన జీవితంలో ఎలాంటి సంఘటనలు వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి, సమర్పణ భావనతో ఉండాలి. దానివల్ల మనం ఎదుగుతాం, మన చైతన్య పరిమాణం విస్తరిస్తుంది. అది ఒక కాన్సెప్ట్. తర్వాత జాయ్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్ అనండి. జాయ్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్, వర్తమానంలోనే ఆనందం ఉంది, వర్తమానమే బహుమానం. చెప్పండి, వర్తమానమే బహుమానం. చూద్దాం, ఇది ఎంత అద్భుతమైన కాన్సెప్టే చూద్దాం. వర్తమానమే బహుమానం అంటే ఏమని? వర్తమానంలో ఉంటే మనకు ఒక వరంలా ఉంటుంది, వర్తమానం లేకపోతే ఏమవుతుందో చూద్దాం. సపోజ్ మీకు ఎవరికన్నా బాధ ఉందా? ఇప్పుడు బాధ కానీ, సఫరింగ్ కానీ, దుఃఖం కానీ ఎప్పుడు ఎవరికన్నా ఉన్నాయా? ఇప్పుడు
ఇప్పుడుందా ఈ క్షణంలో? చెప్పండి. ఈ క్షణంలో ఉన్నాయా? అవును సార్, నాకుంది. ఈ క్షణంలో మా పాప చనిపోయి 3 months ఆ, అవుతుంది. అప్పుడు అది గతంలోనే వర్తమానమా? గతమే కదా. మన బాధలు, మన దుఃఖాలు, మన సఫరింగ్లన్నీ వర్తమానంలో ఉన్నాయా, గతంలో ఉన్నాయా? గతమే కదా. అంటే మనం గతానికి వెళ్తున్నాం. మన బాధలు, కష్టాలు, దుఃఖాలు గతంలో ఉంటేనా మనం గతానికి వెళ్ళి మరింత సఫరింగ్, మరింత బాధనే తెచ్చుకుంటున్నాము. గుర్తు తెచ్చుకుంటాం. అంటే మనం వర్తమానంలో ఉంటే మీకు ఏం బాధ రాదు, ఏ దుఃఖం లేదు. వర్తమానంలో ఉండి చూడండి. మనకు వర్తమానం ఉన్నప్పుడు మన మనసు ఏం చేస్తుంది? గతానికి వెళ్ళి సాధారణమైన ఆనందాలను, దుఃఖాలను, బాధలను గతం నుంచి వర్తమానం తెచ్చుకొని మరింత బాధపడుతున్నాము. మనసు తీసుకొస్తుంది. మనం అవేర్నెస్గా ఉండి దానిలో ఇరుక్కోకుండా ఉంటే, ఆ బాధను తీసుకోకుండా ఉంటే మనం మరింత బాధ గురి కాము. గమనించి చూడండి. మీరు గమనిస్తే గతంలో మనం సంపూర్ణంగా జీవించకపోవడం వలన, సంపూర్ణంగా మాట్లాడకపోవడం వలన, అవేర్నెస్గా లేకపోవడం వల్లే సగం వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు మన బాధ కానీ, సఫరింగ్ కానీ అది గతానంలో ఉంటాయి, పాస్ట్లో ఉంటాయి. మనము ప్రజెంట్ నుంచి, వర్తమానం నుంచి గతానికి చూస్తే గతం అనేది కరిగిపోతుంది. ప్రజెంట్లో మనము ఆనందంగా ఉంటాం. ఈ ఆనందం నుంచి గతంలో ఉన్నటువంటి బాధను మనం గమనిస్తే బాధ కరిగిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? వర్తమానంలో ఉండకుండా వర్తమానం నుంచి ఎస్కేప్ అయ్యి పారిపోయి గతంలోకి వెళ్ళిపోతున్నాం. గతంలో మరింత బాధనే తెచ్చుకుంటున్నాము వర్తమానంలోకి. గతం నుంచి ఆ బాధను వర్తమానంలోకి తెచ్చుకుంటున్నాం. వర్తమానంలో జీవిస్తూ వర్తమానంలో ఉంటేనే గతం అనేది కరిగిపోతుంది. అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది సింపుల్ టెక్నిక్. జాయ్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్. ఈ వర్తమానం మనకి ఇవ్వడిన వరం. ఈ వర్తమానంలో ఎంత బాగుంటామో మన భవిష్యత్తు అంత బాగుంటుంది. వర్తమానాన్ని సరిగా ఉపయోగించుకోలేదనుకోండి, వర్తమానం సరిగా ధ్యానం చేయలేదు, సరిగా సజ్జన సంగతం లేదు, సరిగా స్వాధ్యాయం చేయలేదు, భవిష్యత్తు ఎలా ఉంటుంది మనకు? ఈ క్షణాన్ని మనం బాగా ఉపయోగించుకున్నాం అనుకోండి, బాగా ధ్యానం చేసాం, స్వాధ్యాయం చేసాం, సజ్జన సేవ చేసాం, మన జీవితం ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఆనందంగా ఉంటుంది. ఎందుకు? ప్రతి సెకండ్ మనం వినియోగించుకున్నాం, మన చైతన్యం విస్తరించడానికి ఉపయోగించుకున్నాం. అప్పుడు మన జీవితం ఆనందకరంగా ఉంటుంది. మన క్షణం ఎప్పుడు ఆనందంలో ఉండాలి. ఆనందమే బహుమానం. జాయ్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్. మనందరము అది మనలో ఉంది. ఇంకొక మనమందరము దేవుళ్ళము. చెప్పండి, మనందరము దేవుళ్ళము. దేవుళ్ళమైన మనం ఎలాగ మన దైవత్వ స్థితిని మర్చిపోయినాం. మన యొక్క దైవత్వ స్థితిని మర్చిపోయి మనం ఆత్మస్థితికి వచ్చాం. మన ఆత్మస్థితి, మన ఆత్మతత్వాన్ని మర్చిపోయి మన దేహతత్వానికి వచ్చాం. మన దేహతత్వాన్ని మర్చిపోయి నేను ఒక మనసునే అనే కాడికి వచ్చాం. అంటే ఒక ఆత్మ యొక్క ప్రయాణ క్రమంలో ఇది సాధారణం. పరిణామం క్రమంలో తనను కానిది తాను అనుభవించాలి. మనము ఒక చైతన్యం, ఒక ఆత్మస్వరూపం, ఒక దైవత్వ స్వరూపం. మనం కానిది ఇవన్నీ అనుభవిస్తున్నాం. ఒక సమస్య ఎలా ఉంటుంది, ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఒక కష్టం అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎదుర్కొంటేనే కదా నువ్వు ఒక పరిపూర్ణమైన పూర్ణాత్మ అయ్యేది. ఏ సమస్య లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ బాధ లేకుండా అన్నీ నువ్వు అనుభవం ఎలా వస్తుంది? ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఒక సమస్య వస్తే దాని నుంచి నేర్చుకోవాలి. అది ఒక పాఠం. అట్లా నేర్చుకుంటుంటే మనం కూడా మన చైతన్యం విస్తరిస్తూ ఉంటుంది. మనం దాన్ని తిరస్కరిస్తామనుకోండి, అది మరింత రెట్టింపుతో మళ్ళా వస్తుంది. నేర్చుకునేంత వరకు వస్తూనే ఉంటాయి. మనం ఏం చేయాలంటే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. మనం స్వీకరిస్తూ ఉండాలి, సమర్పణ భావనతో ఉండాలి. అప్పుడు మన జీవితం మార్పు గురవుతుంది. మనం దైవత్వ స్థితిని మర్చిపోయి ఆత్మస్థితికి వచ్చాం. ఆత్మస్థితిని మర్చిపోయి దేహస్థితికి వచ్చాం. దేహస్థితి కూడా మర్చిపోతే నేను ఒక మనసునే. కొందరు ఎలా బిహేవ్ చేస్తారంటే
విద్య ఒక మార్కుల కోసము చాలా బాధేస్తారు. వాళ్ళ కూతుర్ని కానీ కుమారులు కానీ, అంటే వాళ్ళ యొక్క మిగతా విషయాలన్నీ ఏం చూడరు. ఒక మనసులో ఇరుక్కుపోయి ఈ మనిషే నేను, అంతకు మించి నేనేం కాదు అనుకుంటాను. అంటే మన యొక్క ప్రయాణంలో ఇదంతా ఒక భాగం. తను తాను మర్చిపోవడమే ఒక పాఠం. ఇప్పుడు తనను తాను గుర్తు చేసుకోవడమే ఒక పరిణామం, అసెన్షన్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మర్చిపోయాము, మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవడం, అది ఒక పరిణామ క్రమం. ఇప్పుడు ఇంటి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చామంటే ఒక పాఠం నేర్చుకోవడానికి వచ్చాము. పాఠం నేర్చుకుంటాం, మళ్ళీ ఏమవుతుంది, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తాం. అలాగా ఈ యొక్క సోల్ సైకిల్లో, సోల్ జర్నీలో ఈ యొక్క పరిణామ క్రమం మళ్ళీ అసెన్షన్ కావద్దు. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అనుభవంతో మనం ఒక పరిపూర్ణమైన ఆత్మస్వరూపంగా ఎదుగుతాము. అప్పుడు నీకు తెలుస్తుంది, ఓహో జీవితం, భూమి మీద జీవితం ఇలా ఉంటుందా, కష్టాలు ఎలా ఉంటాయి, బాధలు ఎలా ఉంటాయి, మానవులు పడే వేతనలు ఎలా ఉంటాయి, అన్నీ తెలుస్తాయి. ఏ సమస్య లేకపోతే మనం ఇట్లా ఉంటాం. అన్నీ ఎదుర్కొంటే మనం ఒక పూర్ణమవుతాం. మనకు అన్నిటినీ స్వాగతించాలి. అప్పుడే మనం ఒక పరిపూర్ణ ఆత్మస్వరూపంగా తయారవుతాము. తర్వాత ఇవాళ ఒక మంచి కాన్సెప్ట్ చెప్పుకుందాం, ఓకేనా? దీని పేరు ఏమంటామంటే పవిత్రమైన త్రిమూర్తులు అంటారు. చెప్పండి. పవిత్రమైన త్రిమూర్తులు. పవిత్రమైన త్రిమూర్తులు. పవిత్రమైన త్రిమూర్తులు. 4 పాయింట్లు ఉంటాయి, కానీ 4వ పాయింట్ ఎందుకు 3వ పాయింట్ అయిందో అవన్నీ తెలుసుకుందాం. 4 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని సరిగా మనం అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరిస్తే ఇంతకంటే ఇంకా అద్భుతమైన జ్ఞానం అంతా ఇక్కడే ఉంది. వేద జ్ఞానము అన్నిట్లో అంతా ఇక్కడ సింప్లిఫై చేసి ఒక సారాంశం అనేది ఇందులో పెట్టారు. కొంచెం మనం అర్థం చేసుకుంటే చాలు. చెప్పండి, ఇటు చెయ్యి ఇట్లా పెట్టండి. ఇది 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ పాయింట్ ఏమో శూన్యము, తర్వాత ఆత్మతత్వం, తర్వాత దేహ అనుభూతి, మనస్సు. ఫస్ట్ ఏమో శూన్యం, తర్వాత ఆత్మతత్వం, ఆత్మ అనుభూతి, మూడోదేమో శరీర అనుభూతి, నాలుగోదేమో మైండ్. ఈ 4 పాయింట్స్. కానీ దీని పేరేమో త్రిమూర్తులు. 3 అంటే ఏమని, పవిత్రమైన త్రిమూర్తులు అంటాం, హోలీ ట్రినిటీ అంటాం. కానీ 4 చెప్పుకుంటున్నాం కదా, ఏంటి చూద్దాం. ఫస్ట్ ఏమో శూన్యం, దీన్ని మహాశూన్యం అంటాం, ఎంటీనెస్ అంటాం. తర్వాత రెండో పాయింట్ ఆత్మ అనుభూతి, ఆత్మభావాలు, సోల్ ఫీలింగ్స్ అంటాం. థర్డ్ పాయింట్ శరీర అనుభూతి, బాడీ సెన్సేషన్స్ అంటాం, శరీర అనుభూతి. ఫోర్త్ పాయింట్ మైండ్, మనస్సు. మన హిస్టరీ అంతా ఇక్కడే 4 పాయింట్లలో ఉంది. చూడండి, మన జీవితం అంతా ఈ 4 పాయింట్లలో ముడిపడి ఉంది. వీటిని మనం బాగా అర్థం చేసుకోవాలి. శూన్యం అంటే ఏమని, ఇది ఈ 4 పాయింట్ల గురించి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి శూన్యం అంటే అనంతమైన శూన్యం. దీనికి ఒక ఎండ్ అంటే లేదు, ఇక్కడ ఉంది అనేది లేదు, అంత అనంతమైన శూన్యం. ఈ శూన్యం నుంచే అన్ని విశ్వాలు, మహావిశ్వాలు, సృష్టి అంతా జరిగింది. ఈ ఆత్మలు రావడము, ఈ ప్రపంచము, ఈ సృష్టి మొత్తం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే శూన్యం నుంచి. శూన్యంలో పూర్ణం అంటాం. పూర్ణమన్నా, శూన్యమన్నా, నిర్వాణం అన్నా, తర్వాత మహాసమాధి అన్నా, అన్ని పేర్లు, ఒక్కొక్క రిలీజన్లో ఒక్కొక్క పేరు ఉంది. శూన్యానికి నిర్వాణం అంటారు, సమాధి స్థితిలో ఉన్నారంటారు. ఇవన్నీ పర్యాయపదాలు, శూన్యం అంటారు. ఈ శూన్యానికి శూన్యమే మీరు, అంతకు మించి మనం ఏం కాదు. ఆ శూన్యం నుంచే ఆత్మలు వచ్చాయి, ఆత్మల నుంచి దేహాలు వచ్చాయి, దేహం తర్వాత మనసు వచ్చింది. ఈ శూన్యమానికి 3 క్వాలిటీస్ ఉంటాయి. దీనికి ఒక సెల్ఫ్లెస్ ఉంటుంది,
ఫామ్లెస్ అన్నమాట, టైమ్లెస్. ఇది అంటే నిరాకార తత్వము. తర్వాత కండిషన్ ఏమి ఉండదు, సమయం ఉండదు, ఒక ఆకారం అంటూ ఉండదు అన్నమాట. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి? ఆత్మ అనుభవాలు అంటాం, లేదా ఆత్మ అనుభూతి, సోల్ ఫీలింగ్స్ అంటాం. ఈ ఆత్మభావాలు ఎంత ఇప్పుడు ఎంటీనెస్, శూన్యం అంటే ఎంత ఎంత అంటే దీనికి ఒక ఎండు లేదు, అనంతమైన శూన్యం. ఇక్కడ ఆత్మభావాలు, ఆత్మ అనుభూతి చెప్పుకోవాలంటే ఒక మహాసముద్రం. శరీరము చెప్పుకోవాలంటే మహాసముద్రం తర్వాత ఉన్నటువంటి ఒక లేక్ అన్నమాట, ఒక సరస్సు. మనసు గురించి చెప్పుకోవాలంటే ఆ సరస్సులో ఉన్నటువంటి ఒక చిన్న మంచు తునక. ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పుకున్నాము. మనసు అంటే మహాశూన్యం, ఇది అనంతం. దీనికి ఒక ఈ భూమి అంతా ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఒక భూమి అంతా అనుకోండి. ఈ భూమిలో ఒక సముద్రం అంతా ఆత్మ అనుభూతి, మహాసముద్రం అంతా ఆత్మ అనుభూతి. మహాసముద్రం తర్వాత ఒక పక్కనే ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సు ఒక మన శరీరానికి ఎగ్జాంపుల్. ఆ సరస్సులో ఒక మంచు తొనక మైండ్. ఆ సరస్సులో చిన్న మంచు తొనక మైండ్. ఇప్పుడు మనసు అంటే, ఇప్పుడు శూన్యం అంటే ఏం చెప్పుకున్నాం? అనంతమైన శూన్యం. ఆ శూన్యం నుంచి సర్వ సృష్టి వచ్చేసింది అనుకున్నాం. దీనికి ఒక ఆకారం లేదు, నిరాకారము, నిర్గుణ తత్వము, ఒక సమయం ఏమి లేదు శూన్యానికి. అది సింపుల్గా చెప్పుకోవాలంటే. తర్వాత ఆత్మ అనుభూతి. మనము ఆత్మ అనుభవాలు అంటాం, ఆత్మ అనుభూతి అంటాం. ఇవి 8 రకాలుగా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆనందము, చెప్పండి, ఆనందము, తర్వాత సమృద్ధి, ప్రేమ, కరుణ, కృతజ్ఞత, శాంతి, స్వేచ్ఛ, క్షమాపణ. ఇవన్నీ ఆత్మ అనుభూతి. మనము ఒక ఆనందంలో ఉన్నామనుకోండి, ఒక అనుభూతి, ఒక ఆత్మ యొక్క అనుభూతి. ఒక ప్రేమ తత్వంలో ఉన్నారనుకో, ఒక అనుభూతి. ఒక క్షమాతత్వం ఉన్నామనుకో, ఒక ఆత్మ అనుభూతి. దీనికి ఎంత విస్తారమైన ఉంటాయి, దీనికి ఒక ఎండ్ అంటూ లేదు. మనము ధ్యానం చేసిన తర్వాత, మైండ్ కరిగిన తర్వాత ఒకరు ఆ ప్రేమ తత్వంలో ఉంటారు. ఇవి అంటే అంత పెద్దవి, ఎప్పుడు విస్తరిస్తూనే ఉంటాయి. ఇవి ఎట్లా ఉంటాయి? ఆత్మ అనుభవాలు. ఒక ఆనందం తీసుకుంటే ఇవి ప్యూర్గా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి, అనంతంగా. దీనికి ఒక కండిషన్ లేదు, అన్కండిషనల్ ఉంటాయి. అంటే బేషరత్తుగా ఉంటాయి, ఎలాంటి కండిషన్లు లేవు. తర్వాత ఎప్పుడు విస్తరిస్తూనే ఉంటాయి. దీనికి ఫస్ట్ 4 క్వాలిటీస్ ఉంటాయి. ఒక ఆత్మ అనుభవానికి 4 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటేమో పవిత్రంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి, ఒక క్వాలిటీ. రెండో క్వాలిటీ అన్కండిషనల్ అన్నమాట, అంటే బేషరతుగా ఉంటాయి. తర్వాత మూడో క్వాలిటీ ఎప్పుడు విస్తరిస్తూనే ఉంటాయి. దీనికి ఒక బేషరతుగా ఉంటాయి, ఎప్పుడు విస్తరిస్తూనే ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి, ఎలాంటి కండిషన్లో ఉంటాం. తర్వాత ఇవి ఆత్మ అనుభవాలు అంటాం, ఆత్మ అనుభూతి అంటాం. తర్వాత దేహ అనుభూతి. దేహంలో మనము పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనము రుచి చూడడము, వాసన చూడడము, ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నమాట. చర్మ అనుభూతి. మనం నడుస్తున్నప్పుడు, మనం ఇప్పుడు చల్లని గాలి తగులుతుంది, ఇవన్నీ మనము శరీర అనుభూతి అన్నమాట. ఒక చల్లని పదార్థం చల్లగా ఉందంటాం, ఒక వేడి పదార్థం వేడిగా ఉందంటాం. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మనకు తెలుస్తుంది. బాడీ సెన్సెస్ అంటాం. ఈ బాడీ సెన్సెస్ అంటే ఈ మనం బాడీ సెన్సేషన్లో పూర్తిగా మైండ్ఫుల్నెస్ ఆఫ్ ది బాడీ అంటాం. మైండ్ఫుల్నెస్ ఆఫ్ ది అంటే పూర్తిగా ఎరుకుతూ ఉండడం. మన మనసులో ఉన్నప్పుడు ఏ ఆలోచన లేకుండా పూర్తిగా, ఇప్పుడు నడుస్తున్నాం అనుకోండి, మనసు అనేది ఏరే లేకుండా శరీరం నువ్వుగా నడచాలి. నువ్వు నడుస్తుంటే నువ్వే నడవాలి. నువ్వు ఒక చోట, మనసు ఒక చోట లేకుండా మనం ఎక్కడ నడుస్తుంటే శరీరంతో పాటు మనసు కూడా ఉండాలి. మనం భోంచేస్తున్నాం, మనసు కూడా భోంచేయాలి. ఇలాగా మనం ఏదన్నా క్లీన్ చేస్తున్నాం అనుకోండి, ఇల్లు అంటే
పరధ్యానం లేకుండా చేయాలి. అంటే మైండ్ఫుల్నెస్ ఆఫ్ ది బాడీ అంటాం. దీనికి కార్పొరేట్ కానీ వాళ్ళు ఎంతో ఇది వర్క్షాప్లో పెడతారు. చాలా ఈ మైండ్ఫుల్నెస్ ఆఫ్ ది బాడీ పెట్టండి. అంటే ఏ పని చేస్తుంటే ఆ పనిలో పూర్తిగా లీనమై చేయడమే మైండ్ఫుల్నెస్ ఆఫ్ ది బాడీ అంటారు. మనకు పంచ జ్ఞానేంద్రాలు ఉన్నాయి. మనం ధ్యానం ఎంత చేస్తాము? రోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు చేస్తుంటాం. మిగిలిన 21 గంట, 20 గంటలు మనం ఏం చేస్తాం? ఎక్కువగా మనసునే ఉపయోగిస్తున్నాం. అవునా కాదు? 3 గంటలు ఒక ధ్యానం చేసి 20 గంటలు మనం మనసును ఉపయోగిస్తే ఏది ఎక్కువ ఉపయోగించినట్టు? మనసును ఉపయోగించినట్టు. అప్పుడు దేనికి ఎక్కువ శక్తి ఇచ్చినట్టు మనము? అప్పుడు మనసుకు ఎక్కువ శక్తి ఇస్తే మనసు రాజు అయిపోతుంది. మనసు శరీరాన్ని పరిపాలిస్తుంది. ఇప్పుడు మనము మనసుకు శక్తి ఇవ్వకుండా మనం చెప్పినట్టు వినాలంటే మనము మన బాడీలో మనం ఫుల్ ప్రజెంట్ అయి ఉండాలి, వర్తమానంలో ఉండాలి. మనసు అవసరమైనప్పుడు మనసును ఉపయోగించుకోవాలి. ఈ మనం దేవుళ్ళు అంటున్నాం కదా, వాళ్ళు ఎలా చేస్తారంటే అవసరమైతేనే మనసును ఉపయోగిస్తారు. అవసరం లేకపోతే యుగాల పర్యంతము మనసును ఉపయోగించరు, ఒక్క ఆలోచన కూడా చేయరు. అది వాళ్ళకు మనకు తేడా. మనము అవసరమైన దానికి అవసరం లేని దానికి ఇష్టం వచ్చినట్టు మనసును వాడతాము. ఆ ఇష్టం వచ్చినట్టు మనసు వాడడం వల్ల అది ఒక రాజై ఆ యొక్క మంచు తొనక, ఒక సరస్సులో మంచు తొనక ఎలా ఉంటుంది? చిన్నదే కదా. అలాంటిది మంచు తొనక సరే ఒక మనసు అనంత సరస్సును పరిపాలిస్తుంది. ఎంత ఆశ్చర్యకరం చూడండి. చాలా ఆశ్చర్యకరం కదా. ఆట ఆడిస్తుంది. మరి అంటే మనం 24 గంటల్లో ఒక 3 గంటలు, ఒక 4 గంటలు ధ్యాన ప్రచారానికి మనం గడిపితే 20 గంటలు మనం ఎక్కువ యూజ్ చేసేది మనసును. అలాంటి మనసును మనం క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి. ఎలాగంటే మైండ్ఫుల్నెస్ ఆఫ్ ది బాడీ, ప్రజెంట్లో ఉండడం, ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తామో ధ్యానం అంత అద్భుతంగా కుదురుతుంది. ధ్యానం ఎంత అద్భుతంగా కుదురుతుందో మనము మైండ్ఫుల్నెస్ ఆఫ్ ది బాడీ అంత బాగా ప్రాక్టీస్ చేస్తాం. మనం నడిచేటప్పుడు మన నడక మీద మన ధ్యాస ఉంటుంది. వాకింగ్ మెడిటేషన్ అంటాం. దానికి ఒక పేరు పెట్టారు. అంటే మనతో మనం నడవడం. వంట చేస్తున్నప్పుడు ఏ ఆలోచన లేకుండా వంట చేస్తాం. ఇలా చేస్తే అది ధ్యానం అయిపోతుంది. ఇలాగ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే, అభ్యాసం చేస్తేనే అది మనలో మళ్ళీ చేరిపోతుంది. మనం తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనలో భాగం అయిపోతుంది. ఓహో, నడుస్తున్నప్పుడు నడవాలి, భోంచేస్తున్నప్పుడు భోంచేయాలి, ఏదన్నా చెప్తున్నప్పుడు అంటే మిగతా విషయాలు లేకుండా దాంట్లో మనలో మనం లీనమై ఉండాలి. అప్పుడు మనసుకు శక్తి కలదు. మనసుకు శక్తి కలిగినప్పుడు అప్పుడు ఆ పని పూర్తిగా చేస్తాం. దాని ఆటోమేటిక్గా దాని ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి. అదనమాట మైండ్ఫుల్నెస్ ఆఫ్ ది. అంటే మనసు ఒక మహిమాన్వితమైన శరీరానికి ఎంత శక్తి అంటే అద్భుతమైన శక్తి ఉంది. కానీ దాన్ని మనం ఏం చేస్తాం? ఆ శరీరంలో ఉండకుండా మనసుకు శక్తి ఇవ్వడం వల్ల ఈ మనసు ఇష్టరాజ్యం చేస్తుంది. ఆ మనసును కానీ కొంచెం పక్కన పెడితే ఈ శరీరము అద్భుతమైన శరీరం, ఏ జబ్బు అయినా నయం చేసుకోలే శక్తి ఉంది. అనంతమైన శక్తి, మహిమాన్వితమైన శక్తి ఈ శరీరాన్ని సరైనగా బాగా చూసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉండగలుగుతుంది భూమి మీద. మనం సరిగ్గా యూజ్ చేసుకోకపోతే తక్కువ రోజులు ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండాలి. మనం వచ్చిన పనిని సాల్వ్ చేయాలి. మనం ఒక పూర్ణాత్మ ఎదగాలి, ఒక మహా ఋషి కావాలి, జ్ఞానం కావాలి, ఒక మహర్షి కావాలంటే మన శరీరం చాలా ఇంపార్టెంట్. సరైన మోతాదుల్లో ఆహారం ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. వాటర్ అంటే ఒక ఎనర్జీ. సరిగా ఎక్కువ ఇవ్వకూడదు. మళ్ళీ ఎక్కువ ఇస్తే మళ్ళీ అది మనం పాడు చేసినట్టు అవుతుంది. శరీరానికి ఎంత అవసరమో ఆహారం అంతే ఇవ్వాలి, వాటర్ ఎంత అవసరమో అంతే ఇవ్వాలి, నిద్ర ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. కొంచెం మనం ఎక్కువ చేస్తే దానికి హాని చేసినట్టు అవుతుంది. ఏది తినాలి అదే తినాలి. ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా మన యొక్క ఆత్మ పరిణామాలు చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న విషయాలే కానీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మాట్లాడే విషయం కూడా చాలా శ్రద్ధగా మాట్లాడాలి. ఇవన్నీ మన జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు.
తర్వాత ఇంతవరకు ఎన్ని చెప్పుకున్నాం? 3 అంశాలు చెప్పుకున్నాం కదా. 4వ అంశం మనసు అన్నాం. ఈ మనసు మనము వర్కౌట్ చేయాల్సినంత ఇక్కడ 3 పాయింట్ అనమాట. ఈ మనసులో 5 అంశాలు ఉన్నాయి. ఆలోచనలు, మనోభావాలు, అహం, తెలివితేటలు, జ్ఞాపక శక్తి. చెప్పండి. ఆలోచనలు, మనోభావాలు, అహం, తెలివితేటలు, జ్ఞాపక శక్తి. ఈ 5 అంశాలు మనసులో ఏమున్నాయంటే 5 అంశాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి కానీ సింపుల్గా చెప్పుకోవాలంటే 5 అంశాలు. ఆలోచనలు, మనోభావాలు, అహం. ఈ తెలివితేటలు, జ్ఞాపకం ఇవి అంతగా మనకు హాని చేయగాని ఈ 3 చక్రాల్లో మీద ఆధారపడి. మొదటి చక్రమేమో ఆలోచనలు, రెండవ చక్రమేమో భావోద్వేగాలు అంటాం, ఎమోషన్స్ అంటాం. తర్వాత 3వ చక్రం అహం అంటాం. ఈ 3 మీద ఎవరైతే వర్కౌట్ చేస్తారో, ఎవరైతే ఈ 3 శూన్యం చేసుకుంటారో వాళ్ళే మహాయోగులు అవుతారు. ఈ 3 మీద వర్కౌట్ చేయకుండా, ఈ 3 శూన్యం చేసుకోకుండా మనము ఎక్కడేసిన వాళ్ళు అక్కడే ఉంటాము. ఏమున్నాయి? మనసులో 5 అంశాలు ఉన్నాయి కానీ 3 ఇంపార్టెంట్. మన ఆలోచనలు శూన్యం చేసుకోవాలి, మన మనోభావాలు అంటాం, ఎమోషన్స్ అంటాం. ఇవి కోపము, ద్వేషము, రాగం ఇవన్నీ ఉన్నాయి. వీటిని మన అవేర్నెస్గా ఉండాలి. ఈ ఆలోచనలు, మనోభావాలు, అహం. ఈ అహం కూడా తెలియనట్టే ఉంటుంది కానీ గుర్తింపు, గౌరవము ఇన్ని కోరుకుంటూ ఉంటుంది. చాలా ఎంతో ధ్యానం చేస్తే కానీ ఈ 3 మనము డిజాల్వ్ చేసుకోలేము. ఈ మనసు అనేది డిజాల్వ్ చేసి మనసును శరీరంలోకి సమర్పణ చేస్తే అప్పుడు ఎన్నైతాయి? 4 పాయింట్లు ఉన్నాయి కదా. శూన్యము, 2వ పాయింట్ ఆత్మ అనుభూతి, 3వది శరీర అనుభూతి, మైండ్. ఈ మనసును శరీరంలోకి సమర్పణ చేసుకుంటే అప్పుడు 3 పాయింట్లే కదా ఉండేది. దీని పేరు పవిత్రమైన త్రిమూర్తులు. ఈ మనసును మనము మీద వర్కౌట్ చేసి ఈ మనసును శరీరంలోకి సమర్పణ చేసుకుంటే మనసును సరెండర్ టు ద బాడీ. ఎలా సరెండర్ చేస్తామంటే సమర్పణ భావనతో. శరీరంలో ఉన్నప్పుడు ఒక అవేర్నెస్గా మనం ఏం చేస్తున్నా అవేర్నెస్గా చేస్తే అది కరిగిపోతుంది. మనసు మంచు తొణుకులాంటిది. ఒక సరస్సులో ఒక మంచు తొణుకులాంటిది ఒక మనసు. దాన్ని మనము ఒక జాగ్రత్తగా అవేర్నెస్గా ఉన్నప్పుడు అహం ఉండదు. చూడండి, మీరు గమనించండి. ఎప్పుడైతే మనం గమనిస్తామో అహం మాయమైపోతుంది. అహము చాలా ప్లే చేస్తుంది. అంటే ఎక్కువ రోల్ ప్లే చేస్తే అహం కూడా ఉంటుంది. మనం గమనించే వరకే ఉంటుంది అహం. మనం గమనిస్తానే మాయమైపోతుంది. తర్వాత ఆలోచనలు, మనోభావాలు. ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి మనోభావాలు ఉన్నాయి, కొంచెం మనం ధ్యానం చేస్తున్నాము, కొంచెం అవేర్నెస్ పెట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ 3 మనం డిజాల్వ్ చేసుకుంటాం, ఈ 3 కరిగించుకుంటాం. ఈ దేహం అనేది అద్భుతమైనది. ఈ ఆలోచనలు కరిగించుకుంటుంది. మీరు ఎంత కోపమైనా చూడండి, అవేర్నెస్ అనేది క్షణంలో కరిగిపోతుంది. మీకు మన అందరము మనకి ఎన్నో సమయాల్లో ఒకసారి కోపం తెచ్చుకుంటాం, ఒకసారి కోపం రాబడుతుంది. ఇప్పుడు క్లాసులో స్టూడెంట్స్ ఉంటారు, ఒక్కొక్కసారి కోపం తెచ్చుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి కోపం వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం అవేర్నెస్గా ఉంటే ఈ కోపం ఏమవుతుంది? శరీరంలో కరిగిపోతుంది. అలాగా ఒక ఎమోషన్ కానీ, ఒక తర్వాత ఇలాంటివన్నీ కోపం కానీ, ద్వేషం కానీ ఇవన్నీ మనం గమనిస్తుంటేనా అవన్నీ మన శరీరంలో కరిగిపోతాయి. శరీరంలో కరిగిపోతాయి అన్నీ. ఆలోచనలు గమనిస్తే అన్నీ కరిగిపోతాయి. కాబట్టి ఈ మనసును మనం అవేర్నెస్గా సరెండర్ టు ద బాడీ, దీనికి సమర్పణ చేసుకుంటే మనసు అనేది శూన్యమైతే అప్పుడు మనము అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎప్పుడు ఐక్యత లభిస్తుంది, ఎప్పుడు మనము విభజనలో ఉంటాం. 2 పాయింట్లు చెప్పండి. ఐక్యత, విభజన. ఇప్పుడు మనకు ఐక్యత లభించాలంటే ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో ఈ శరీరము, ఈ ఆత్మ, ఈ శూన్యం ఈ 3 ఒకే స్థితిలో ఉంటాయి. మనం ఆనందంగా ఉంటాం, ఐక్యతలో ఉంటాం. ఇప్పుడు శూన్యం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క అనంతమైన శక్తి ఆత్మ అనుభూతి ద్వారా, ఆత్మ భావాల ద్వారా శరీరానికి శక్తి వస్తుంది. ఎప్పుడైతే మన మనసు పనిచేస్తుందో ఈ మనసు వచ్చి
శరీరానికి ఆత్మ అనుభూతి మధ్యలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు విభజన స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు మన జీవితంలో సంఘర్షణలు అన్ని మొదలై చీలిక అనేది వస్తుంది. ఈ మనసు అనేది లాస్ట్లో ఉండేది ఏమవుతుంది, ఈ శరీరానికి ఈ ఆత్మతత్వానికి మధ్యలో ఎప్పుడు వస్తుందో అప్పుడు మన జీవితంలో చీలిక అనేది, విభజన అనేది, సంఘర్షణలు అనేది వస్తాయి. ఈ మనసు అనేది లేదనుకోండి, మనసు శూన్యమైంది అనుకోండి, శరీరము ఆత్మ శూన్యం ఎప్పుడు ఏకస్థితిలో ఉంటాయి. అదే ఐక్యత. మన జీవితంలో ఆనందంలో ఉంటాం. ఆనందో బ్రహ్మ, పరమానందంలో ఉంటాం. ఈ శూన్యంలో ఉండేది ఒకే ఒకటి, పరమానందము. చెప్పండి, శూన్యంలో ఉండేది పరమానందం. ఇప్పుడు ఎవరు యోగినైనా చూడండి, శూన్యంలో ఉన్నారంటే వాళ్ళకి ఈ ప్రపంచంతో అవసరమే లేదు. వాళ్ళు ఎప్పుడు ఆనందంలో ఉంటారు. ఏది ఆలోచన వస్తే అది వెంటనే జరిగిపోతుంది. శూన్యంలో ఉండేది ఒక బ్రహ్మానందము, ఒక పరమానందము, ఒక ఆనందము, ఒక బ్లిస్ అన్నమాట. దానికోసం మనం ఇంత తపన పడేది, ఇంత ధ్యానాలు చేసి, ఇంత సాధన సంగీతాలు చేసి, ఇంత ట్రెక్కింగ్లు చేసేది, పౌర్ణమి ధ్యానము, అమావాస్య, ఇన్ని చేసేది ఎందుకు? మన ఆత్మతత్వాన్ని, మన దైవతత్వాన్ని తెలుసుకొని అందులో ఆ బ్రహ్మానందాన్ని ఎప్పుడు గ్రోలుతూ ఉండాలని ప్రతి ఒక్కరి తపన అదే. అది దానికి చేరే మార్గమే ఈ మనసును కొంచెం అవేర్నెస్ పెట్టి దాన్ని డిజాల్వ్ చేసుకోవాలి. మనం 24 గంటలు ధ్యానం చేయొచ్చు, కానీ సంసారం ఉంది కదా, సంసారం చేసుకుంటూ ధ్యానం చేయాలి. బిజినెస్ ఉంటాయి మనకు, బిజినెస్ చేసుకుంటూ ధ్యానం చేయాలి. కొందరు జాబ్ చేస్తుంటారు, వాళ్ళ యొక్క వృత్తుల్లో ఉంటూ ధ్యానం చేయాలి. కాబట్టి మనం ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి, అభ్యాసం చేయాలి. ఈ యోగ శాస్త్రాలు ఇప్పుడు మన త్యాగరాజ స్వామి కానీ, ఒక అన్నమయ్య కానీ, వీళ్ళంతా ఏం చెప్పారు, తలుపులన్నీ నిమిషమైనా నిలిపి అంటారు. ఆయన త్యాగరాజ కీర్తనలో మీరు వింటేనా, తలుపులన్నీ నిలిపి నిమిషమైన ఆత్మరాముని నిజతత్వం తెలిసి అంటాడు. చూడండి, ఒకే ఒక స్టేట్మెంట్లో ఎంత స్టేట్మెంట్ ఇచ్చారో. తలుపులన్నీ నిలిపి నిమిషమైన ఆత్మరాముని నిజతత్వం తెలిసే అంటే ఎప్పుడైతే నీ మనసు శూన్యమవుతుందో నీ ఆత్మతత్వము నీకు తెలుస్తుంది, సత్యం అంటే తెలుస్తుంది అని చెప్పాడు. ఒకే ఒక స్టేట్మెంట్లో 2 పదాలలో మొత్తం రహస్యాన్ని చెప్పేశారు. ఇదే విషయాన్ని యోగి ఏమని చెప్తాడు అంటే, మనసులోనే ముక్తి మరి ఒక చోట వెతుకువాడు వెరుగువాడు. అంటే మనసులోనే మా అంతా ఉందయ్యా, నువ్వు బయట ఎక్కడో వెతుకుతున్నావు, అదంతా వేస్ట్ అంటాడు. నీలోనే పెట్టుకొని, సర్వం నీలోనే పెట్టుకొని, అంతా నీలోనే పెట్టుకుని నువ్వేందుకు బయటకు వెతుకుతున్నావే, బయట ఎక్కడ లేదు, ఒక వెరుగువాడ నీలోని సర్వం ఉంది అంటాడు. దేహంలోని సర్వం ఉంది, మరి ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి పరుగులాట అంటున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రాక్టీస్ చేయి, ఎక్కడుంటే అక్కడ అభ్యాసం చేయి, నీ సొంతమే కదా, నీ చేతుల్లోనే ఉంది అని ఎంత స్పష్టంగా చెప్పారు. చూడండి, మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది, మన చేతుల్లోనే మనకి ఏం కావాలో అన్నీ మన చేతుల్లో ఉన్నాయి, దేహంలోనే సర్వం ఉంది అన్నారు. మరి ఎక్కడికి మరి పరుగులాట, ఎక్కడ ఉరుకులాట చెప్పండి. చక్కగా హాయిగా కూర్చొని సమయం ఉన్నప్పుడల్లా ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేశాడు కూడా, ఆ స్వాధ్యాయం కూడా ధ్యానం అవుతుంది. గమనించండి, ఇది శివపరమాత్మ మహాశివుడు చెప్పిన సూత్రం. మీరు స్వాధ్యాయం చేస్తున్నారు అనుకోండి, స్వాధ్యాయం కూడా ధ్యానమే. మీరు ఒక బుక్స్ చదువుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు అది ధ్యానం కింద వస్తుంది అంటున్నారు. అప్పుడప్పుడు మీరు చదువు వచ్చిన వాళ్ళు తర్వాత బాగా చక్కగా స్వాధ్యాయం చేయాలి. ఆ యొక్క మాస్టర్స్తో ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ధ్యానము తర్వాత స్వాధ్యాయం అన్నీ లభిస్తాయి మనకు. ఇప్పుడు ఏమీ మిస్ కావద్దు కదా, స్వాధ్యాయం తప్పకుండా చేయాలి. ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఎంతో జ్ఞానం ఉంది. అంత జ్ఞానం అంతా మనం తీసుకోవాలి, తీసుకొని మన చైతన్యాన్ని విస్తరించుకోవాలి. మన కాన్షియస్నెస్ను ఎప్పుడు విస్తరించుకుంటూ ఉండాలి. ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, పవిత్రమైన త్రిమూర్తులు, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. మిగతా అన్నీ మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఇవి 3 పాయింట్లు. శూన్యం అంటే ఏంటి, ఆత్మ అనుభూతి అంటే ఏంటి, తర్వాత దేహతత్వం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి. మనసులో 5 అంశాలు ఉన్నాయనుకున్నాం. 5 అంశాలు ఏంటంటే, ఫస్ట్ వన్, మనసులో ఏమేమి ఉంటాయి, మనసులో ఉన్నట్టు సరంజామ. ఫస్ట్ వన్, మనసులో ఏమేమి ఉన్నాయి,
ఐదు అన్నాం కదా, మనసులో 5 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆలోచనలు, రెండోది మనోభావాలు, మూడోది అహం, 4 తెలివితేటలు, 5 జ్ఞాపకం. ఈ 5 అంశాలలో ఫస్ట్ 3 కొంచెం మనము అభ్యాసం చేయాలి. ఆలోచనలు, మనోభావాలు, అహం. ఈ 3 చక్రాలకు ఇంటర్లింక్ అయి ఉంటాయి. కాబట్టి మనం అభ్యాసం చేయవలసినంత ఇక్కడే, మనం ప్రాక్టీస్ చేయవలసింది, అభ్యాసం చేయవలసింది ఈ 3 పాయింట్: ఆలోచనలు, మనోభావాలు, అహం. ఈ 3 మీద మనం అవగాహన చేసుకొని అభ్యాసం చేస్తే చాలు. మీరు గోల్ కొట్టేసినట్టే, మీ జీవితం పండినట్లే. అంతకంటే ఇంకేం లేదు. ఈ ఆలోచనలు అంటే ఏంటి, మనోభావాలు అంటే ఏంటి, అహం అంటే ఏంటి, ఈ అందరికీ తెలిసిందే. తర్వాత ఈ 3 మనం అవగాహన చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అవి మన సొంతం అయిపోతాయి. ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. మళ్ళీ ధ్యానం క్లాస్ అలా చెప్తాను. ఓన్లీ 1 minute. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. పాదాలు 2 క్రాస్ చేసుకోండి, క్రాస్ ఓవర్ ఫీట్స్. చేతులు 2 కలిపి ఉంచుకోండి. క్లోజ్ యువర్ ఐస్. సహజమైన, సరళమైన, సున్నితమైన శ్వాసధారను గమనిస్తూ ఉన్నాం. నోటిలో మౌనం, మనసులో శూన్యం, దాని పేరే ధ్యానం. ఓన్లీ 1 minute. ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. Last 20 seconds. Last 10 seconds. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీరు 2 చేతులను విడదీసి కళ్ళ మీద 5 సెకండ్లు ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. రిమూవ్ యువర్ హ్యాండ్స్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మనం ఎంతసేపు ధ్యానం చేసాం? 1 నిమిషం. ఇలా 1 నిమిషం కూడా మనం వృధా చేయకుండా మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలి. 1 నిమిషంలో కూడా ఎంతో శక్తిని తీసుకుంటాము. ఎంతో శక్తిని 1 నిమిషం తీసుకుంటాం. కాబట్టి ఎక్కడ కూడా 1 నిమిషం కూడా వృధా చేసుకోకుండా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మన కవిత మేడం గారు తన యొక్క అనుభవాలను, తన యొక్క కాన్సెప్ట్స్ను మీకు అందిస్తారు. తీసుకుందాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం మాస్టర్స్. నా పేరు కవిత. నేను ధ్యానం మ్యారేజ్ అయినప్పటి నుంచి చేస్తున్నాను అనమాట. మేము ఇక్కడ ఇంతకుముందు మువ్వలో ఉండేవాళ్ళము, ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాము. మువ్వలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట, క్లాసెస్ చెప్పాను అందుకు. మళ్ళీ చాలా ఏళ్ళకి వచ్చాము. అయితే ఇక్కడ మెడిటేషన్ చేయడం ద్వారా
చాలా బాగుంది నాకు. అంటే మెడిటేషన్ అంటే ఏదో ఒక 60 ఇయర్స్ తర్వాత చేయాల్సింది అనుకునేదాన్ని ముందు. కానీ నాకు అనారోగ్య సమస్యలు ఉండడం ద్వారా నేను అవి బాగా చేసుకోవాలని నేను ధ్యానంలోకి వచ్చాను. ఎప్పటి నుంచో సైనస్ ప్రాబ్లం ఇట్లా ఉండేదన్నమాట నాకు. ఎప్పుడైతే ధ్యానం చేయడము ఇవన్నీ చేసిన తర్వాత నాకు తగ్గిపోయింది. అట్లా దాని తర్వాత ఇంకా వస్తూనే ఉన్నాయి అన్నమాట హెల్త్ ప్రాబ్లమ్స్. అయినా తగ్గించుకుంటా వెళ్తాను నేను. ఎంతసేపు నేను హెల్త్ పరంగా మాత్రమే ధ్యానాన్ని ఉపయోగించుకునేదాన్ని మొదట్లో. అంటే అవి బాగా అయిపోతే చాలు, మళ్ళీ నాకు అవసరం లేదు ధ్యానం అని ఆ ఉద్దేశం ఉండేదన్నమాట నాకు. అలాంటిది అవన్నీ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ధ్యానం బాగా చేస్తూ ఆత్మజ్ఞానం అంటే ఏంటి ఇవన్నీ బుక్స్ ద్వారా క్లాసెస్ ద్వారా పత్రి సారు ధ్యాన మహాయజ్ఞం పెడతారు కదా, అట్లా వాటికి వెళ్ళడం ద్వారా జీవితం అంటే ఏంటి అట్లా అన్నీ తెలుసుకున్నాను అనమాట. అంతకుముందు ఎట్లా అంటే ఓన్లీ హెల్త్ పరంగా బాగుంటే చాలు అనే వరకే ఉండింది. కానీ ఎప్పుడైతే ఈ సత్సంగాలు ఇవన్నీ వినడం ద్వారా చాలా హ్యాపీనెస్ ఉండేదన్నమాట నాకు. మేము ధ్యాన ప్రచారము అక్కడ మువ్వలో ఉన్నప్పుడు చేసేవాళ్ళం బాగా. అప్పుడు ఎప్పుడు లేని ఆనందము ఎప్పుడైతే ధ్యానం పోయి చెప్పొస్తానో ఆ రోజు చాలా హ్యాపీగా ఉండేది నాకు. అంతకుముందు హ్యాపీనెస్ అంటే ఏదో మనము కొనుక్కుంటే వీటి సినిమాలు చూస్తే వీటి ద్వారా వస్తుంది అనుకున్నాము. కానీ ఎప్పుడైతే నేను క్లాసులు చెప్పడము ఇట్లా వెళ్ళడం ద్వారా మాకు చాలా హ్యాపీనెస్ వచ్చేదన్నమాట. అప్పుడు నేను లాక్డౌన్ వచ్చినప్పుడు ఏంటి ఇదంతా చేస్తానమని క్వశ్చన్ ఉండేది నాకు. ఎప్పుడైతే ధ్యానం బాగా చేస్తా క్వశ్చన్ వేసుకున్నానో ఏంది జీవితం అంటే ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఎప్పుడు ధ్యానమేనా మీకు అనేసి. వీళ్ళు ధ్యానం అంటారు, భౌతికము కూడా ఉండాలి అంటారు ప్రతిసారి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలా అనేవాళ్ళు. అట్లా రెండు బ్యాలెన్స్ చేయాలి కదా, అందుకు క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు గత జన్మలో మేము ఏంటి అనేది తెలుసుకున్నామన్నమాట. గత జన్మలో మేము ఆల్రెడీ ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు చిన్న వయసులోనే ధ్యానం అందుబాటు అయింది మనకు, ఎందుకంటే కనెక్షన్ ఉంది కదా గత జన్మలో. అందుకు మళ్ళీ ఎందుకు వచ్చినాము, మన పర్పస్ ఏంటి అని కూడా క్వశ్చన్ వేసుకుంటే అది కళల ద్వారా మనకి ఆ డ్రీమ్స్ ద్వారా తెలిసిందనమాట. ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ ధ్యాన ప్రచారం చేయడానికి మేమిద్దరం వచ్చామన్నమాట అని తెలుసుకున్నాను నేను. అంతకుముందు ఒక క్వశ్చన్ ఉండేది కదా నాకు, ఎప్పుడు ఇదేనా అనేసి. కానీ ఇదే కరెక్ట్ అప్పుడు తెలుసుకున్నాను అనమాట. భౌతికం మిస్ అవుతానంటే భౌతికం ఉంది అంటే ఇంకా ఏదో మిస్ అవుతానని అనిపించింది నాకు. అందుకు ఆ క్వశ్చన్ వేసుకుంటే పర్పస్ ఏంటి, ఎప్పుడైతే మన పర్పస్ తెలుసుకున్నామో మనకి ఏ డౌట్స్ ఉండవు అనమాట. అప్పుడు నేను ఆ పర్పస్ తెలుసుకున్న తర్వాత నేను ఇంకా వెనక్కి తిరగకుండా ధ్యాన ప్రచారం ఇట్లా రెండు చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. హ్యాపీగా ఉంది లైఫ్. ఎప్పుడైతే ఇది తగ్గించాను అనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, సమస్యలు. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి, భౌతికము ఆధ్యాత్మికం అని తెలుసుకున్నాను. లైఫ్ బాగుంటుంది. అట్లా చాలా పుస్తకాలు చదవడం ద్వారా కూడా మనకు జ్ఞానం వస్తుంది. అయితే యు ఆర్ ది సోల్ ప్లాన్ అంటే ఏంటి చెప్పండి మా? ఆత్మ నిర్ణయించిన ప్రణాళిక. ఓకేనా? మనమంతా సోల్ ప్లాన్ ద్వారా ఇక్కడికి వచ్చినాము, కరెక్టా కదా? మనం ఇక్కడికి వచ్చినాక ఏమనుకుంటాము, మనకు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటామా లేదా? అట్లానే నేను అనుకుంటా ఉన్నాను అన్నమాట. ఎప్పుడైతే ఈ పర్పస్ తెలుసుకొని మనము వెళ్ళామనుకోండి హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎప్పుడైతే పర్పస్ తెలియకుండా ఉంటే కనుక మనం అయోమయంలో ఉంటామన్నమాట. ఏది చేయాలో తెలీదు, సంఘర్షణ మొదలవుతుంది లోపల, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏది కరెక్ట్గా చేయలేము. మన లైఫ్ పర్పస్ ఎట్లా తెలుసుకోవాలంటే కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే మనం చేసే పనిలో సక్సెస్ ఆనందాన్ని పొందుతా ముందుకు వెళ్ళిపోతాంటామో అదే మన లైఫ్ పర్పస్ అన్నమాట. ఏదైతే మనకు జరగదు చూడండి, సరిగా ఒక బిజినెస్ పెట్టినా అట్లా ఏదైనా సరే నష్టాలు వస్తున్నాయి, కానీ ఏదైనా చదువుకుంటా అంటే అది మనకు సెట్ కాకుండా ఫెయిల్ అయినామనుకోండి, ఇవన్నీ మనకు సోల్ ప్లాన్లో లేనట్టు.
అంతేగాని ఇంక మనం బాధపడకూడదు, దాన్ని వదిలేసి ఇంకోటి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మన లైఫ్లో ప్రతిదానికి ఆప్షన్స్ ఉంటాయి, మనం ఆ ఆప్షన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు ఒకటే పట్టుకొని ఉండకూడదు అనమాట. ఓకేనా? ఇవాళ మనం ఏం చెప్పుకుంటామంటే యు ఆర్ ది సోల్ ప్లాన్. ఓకేనా? మనము పైనుంచి వచ్చామంటే మనం ఎంతో సోల్ ప్లాన్ వేసుకొని కిందికి వస్తామన్నమాట. ఇప్పుడు మనము ఎక్కడన్నా టూర్కి వెళ్ళాలనుకోండి, రేపు ఈరోజు అనుకుంటేనే వెళ్ళిపోతామా? చెప్పండి. ఒక 10 days వెళ్ళాలంటే ఏమవుతుంది? ముందు ఒక ప్లానింగ్ అనేది ఉంటుందా లేదా? మనం అన్నీ తెచ్చి పెట్టుకోవాలి, మనకి ఏం అవసరం ఉన్నాయో, మనం అక్కడ ఎంత ఖర్చు అవుతుందో అంత చూసుకుంటామా లేదా? అట్లా మనం అక్కడ సోల్ ప్లాన్ చేసుకునే వస్తామన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఏంటంటే ఒక అతను ఉంటాడనమాట, ఒక చెఫ్ అంటే తెలుసు కదా, పెద్ద హోటల్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకు శాలరీస్ బాగా వస్తాయి. ఓకేనా? అతను ఏమనుకుంటాడంటే పెద్ద హోటల్లో, ఇంకా అంటే ఇదేదో కొంచెం చిన్నది అనుకోండి, పెద్ద హోటల్లో పని చేయాలనుకుంటాడు ఆయనకు అది ఏమన్నమాట, అక్కడికి వెళ్ళి నేను చేయాలి అనేసి. ఒకానొక రోజు ఆయనకి అది నెరవేరుతుందన్నమాట. నెరవేరిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా, బంధువులందరూ పార్టీ అడుగుతారు కదా, అట్లా పార్టీ ఇస్తూ ఉంటాడు. పార్టీకి అందరు వస్తారనమాట. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వీళ్ళకి కూడా స్విమ్మింగ్ పూల్ అని ఉంటుంది. ఈయనకి ఏంటంటే 2 అబ్బాయిలు, వాళ్ళ భార్య, అమ్మ నాన్న ఉంటారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అతను ఏంటంటే స్విమ్మింగ్ పూల్ దూకుతారు కదా, పైనుంచి దూకేటప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది లోతు లేదన్నమాట. లోతు లేకుంటే ఏమవుతుంది, ఇట్లా పడడం ద్వారా ఏమవుతుంది, హెడ్ అనేది కిందికి పడుతుంది కదా, లోతు లేదు, ఆయనకి కింద తగులుతుంది అనమాట. గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్లో తగులుతానే ఏమవుతుంది, ఇదంతా నర్వ్స్ ఇది డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అంతే కదా, అక్కడ డ్యామేజ్ అయితే బ్రెయిన్లో ఏమవుతుంది, స్పైనల్ కార్డ్కి ఇదంతా ఎఫెక్ట్ వస్తుంది. అది వాళ్ళ కొడుకు చూసి త్వరగా అతన్ని తీసుకెళ్తాడు అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఎంతో బాగుండేది లైఫ్ ఆయనకి, కరెక్టా కాదా? సడన్ గా యాక్సిడెంట్ జరిగింది. ఓకేనా? యాక్సిడెంట్ జరగడం ద్వారా ఏం జరిగింది, ఇంకేం జాబ్కి వెళ్ళాడు కదా అతను. జాబ్కి వెళ్ళకుంటే ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి? కష్టాలే మొదలైనాయా? తల్లిదండ్రులు చూసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇంట్లో ఎలా గడుస్తుంది, ఇదే ఉంటాయి ఆలోచనలు. ఆయన ఏంటంటే ఇంకా బెడ్ లో పెట్టింటారనమాట. కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ సిచ్యువేషన్ అంతా వాళ్ళ కొడుకు చూసింటాడు కదా పడినప్పుడు. ఆ పడినప్పుడే ఆయనకు తెలుస్తుంది అనమాట. పైన నుంచి పడినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఆయన లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఇన్నర్ గా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏం జరుగుతుందని అన్ని గమనిస్తున్నాడు. ఓకేనా? ఈ కొడుకు మాత్రం తండ్రిని చూసి ఇంకా హాస్పిటల్ తీసుకువెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా ఈయన బెడ్ లోనే ఉండాలి, లేవలేడు అంటాడు. ఈయన ఎలాంటి మనిషి చెప్పంటే ఎంతో హుషారుగా పనిచేయాలి రోజంతా, కరెక్టా కాదా? ఎంతో హుషారుగా, అంటే ఆ కట్టింగ్ ఎట్లా చేస్తారు, దబ్బా వేసేస్తారు వాళ్ళు కట్టింగ్, కరెక్టా కాదా? అలాంటిది చెస్ట్ కూడా కదిలించలేడు ఆయన, అంత ప్యారలైజ్ అయిపోయింటది, ఏం కదిలించలేడు. అలాంటిది ఆయన కొన్ని రోజులకి అంటే చూస్తూ ఉంటాడు, ఆ బెడ్ లో నుంచి చూడడం ఇవన్నీ ఉంటాయి, కానీ కదలిక లేదు కదా. ఆ పిల్లల్ని చూస్తూ ఉంటాడు, ఏమవుతుంది నెక్స్ట్. ఓకేనా? ఎలా పోషించాలి వీళ్ళని, ఎలా పిల్లలు చదువుకుంటున్నారు కదా, తల్లిదండ్రులు చూస్తే ఒక ఏజ్ వాళ్ళని కూడా చూసుకోవాలి దగ్గరుండి. ఓకేనా? ఇట్లా అనుకుంటా ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకి ఫిజియోథెరపీ ద్వారా చేయించుకుంటా ఉంటాడు. అయినా కూడా చైర్లోనే ఉండాలి, ఆయన లేవలేడు, నడవలేడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆయనకి. అప్పుడు ఆయన బాధపడతా ఉంటాడు అన్నమాట, ఎందుకు నాకు ఇలా జరిగింది అని బాధపడేటప్పుడు ఇక్కడ ఒక అతను ఉన్నాడనమాట, రాబర్ట్ అనేసి. అతను ఏం చేస్తాడు, ఈయన దగ్గరకు వచ్చి ఏం జరిగింది నీకు అంటే, నాకు ఇలా జరిగింది సార్ అని చెప్తాడు. ఓకేనా? నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆయన అడుగుతాడు అనమాట రాబర్ట్. రాబర్ట్ అనే ఆయన ఏంటంటే సోల్స్ ఉంటాయన్నమాట, వాళ్ళతో మాట్లాడతాడు. అయితే నీకెందుకు ఇలా జరిగిందంటే వాళ్ళని కనెక్ట్ చేసి మాట్లాడతాడు అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే సోల్స్ వాళ్ళు,
వీళ్ళంతా ఇతను ప్లానింగ్ చేసుకొచ్చినాడు ఈ టయానికి ఇది జరగాలని అనేసి తీసుకుపోతారనమాట అని చెప్తారు. ఏమని సోల్ ప్లానింగ్ అంటే ఏంటని చెప్తారు. ఒక రూమ్ ఉంటుందన్నమాట. ఆ రూమ్ లో అందరం కూర్చొని ఉంటారు. అంటే ఎవరెవరు ఫ్యామిలీ తరపున ఇతను ఈ చెఫ్ వాళ్ళ భార్య, పిల్లలు, తల్లిదండ్రి ఫస్ట్ జన్మ తీసుకోక ముందు ఇదంతా చెప్తాను అనమాట. ఈ సోల్ని అడుగుతారు కదా, ఏం జరిగింది, నాకే ఇలా జరిగింది కదా, ఏం ప్లాన్ చేసుకొని వచ్చినా అంటే మీ ప్లానింగ్ చూపిస్తారా అండి అని పిలిచబోతుంది అనమాట. పిలిచబోయేసి ఆ రూమ్ లో వీళ్ళంతా ఫ్యామిలీ అంతా కూర్చుంటారనమాట. కూర్చొని ఇట్లా నేను జన్మ తీసుకోవాలని ఈ చెఫ్ అంటాడనమాట వాళ్ళ పేరెంట్స్ తో. నేను జన్మ తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఫలాంది నేర్చుకోవాలి, ఫలానా అనుభవంతో నేను నేర్చుకోవాలి, నాకు యాక్సిడెంట్ జరిగితేనే నాకు ఈ అనుభవం వచ్చేది అని వాళ్ళ తల్లికి చెప్తా ఉంటాడనమాట. అమ్మ నేను అంటే ఇక్కడ అడుగుతారనమాట, అమ్మ నేను చిన్న ఏజ్కే నేను యాక్సిడెంట్ జరిగితే నువ్వు చూసుకుంటావా అంటే, లేదు అంత చిన్న ఏజ్ లో వద్దు అంటే మనకాడ ఏమన్నా చాయిస్ ఉందన్నమాట. ప్లానింగ్ లో చాయిస్ ఉంటుంది. అంటే వద్దు కొంచెం పెద్ద అయినాక ఒక ఏజ్ వచ్చిన తర్వాతే నువ్వు యాక్సిడెంట్ తీసుకోనైనా, అంత చిన్న వయసులో నేను ఒప్పుకోను అంటాడు అనమాట. సరే అమ్మా అంటాడు. తర్వాత ఇంకెవరుండారు, భార్య. ఇంకా ఆ ఏజ్ లో పెళ్ళైన తర్వాత యాక్సిడెంట్ జరిగితే ఎవరు చేసేది, భార్య కదా. భార్యని అడుగుతాడు, ఏం నీకు ఓకేనా, నాకు ఆ టైంకి యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఓకే అంటది అనమాట. ఓకే అంటది. ఆమె ఏం నేర్చుకోవాలి, అతని నుంచి సహనం నేర్చుకోవాలి. ఇవన్నీ మనం ఎందుకు ఈ యాక్సిడెంట్స్ కానీ అన్ని ఇవన్నీ తెచ్చుకుంటామంటే మనకు అనుభవాల కోసం తెచ్చుకుంటాం అన్నమాట. ప్రతిదీ అనుభవమే, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవము. ఈమె ఏమేమి ఒప్పుకుంటుంది, నేను నీ నుంచి సహనం నేర్చుకుంటా. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడమే ఇక్కడ కదా, సహనము, ఓర్పు, ఇంకా సర్వీస్ చేసేది బాగా నేర్చుకుంటా అని ఈమె చెప్తారు. ఓకేనా. ఇంకా పెద్ద కొడుకు ఉన్నాడు. పెద్ద కొడుకు, అమ్మ మీకు నేను సపోర్ట్ చేస్తాను, నాన్న ఇట్లా అయినప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తానమ్మా అని ఆయన. అట్లా ప్రతి ఒక్కరు, చిన్న కొడుకు అదే చెప్తాడు. తల్లిదండ్రులు ఓకే మాకంతా ఇష్టమే, నీ ప్లానింగ్ నీది ఓకే అని కిందికి వచ్చిన తర్వాత ఇది జరిగింది అనమాట. ఇట్లా ప్రతిదీ మనము సోల్ ప్లానింగ్ అనమాట. ఈయన ఎందుకు అది యాక్షన్ తీసుకొచ్చుకున్నాడు అంటే, ఆయన గత జన్మలో ఎంతో బిజీ పర్సన్ అనమాట. బిజినెస్ మ్యాన్ అంటే ఇంకా ఏం తీరిక ఉండదు కదా. ఇట్లా ఆధ్యాత్మికంగా రాలేరు వాళ్ళు. ఎంతసేపు మనీ, డబ్బులు అని అంటారనమాట. ఆ డబ్బుల కోసము ప్రాకులాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యాక్షన్ తీసుకుంటే నేను ఈ స్పిరిచువాలిటీ లేక వస్తా, ఆధ్యాత్మికం లేక వస్తానని ఆయన జన్మ తీసుకున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈయన యాక్సిడెంట్ అయిన తర్వాత చైర్లో కూర్చున్నాడా, ఇంకా లేలేడు, ఏం పని చేయలేడు కదా. ఆయన వరకు ఆయన పనులే చేస్తాడు, ఇంక ఇతర పనులు చేయలేడు. ఇంకా అప్పుడు ఏం చేస్తాడు ఆయన, తన లోపలికి తను వెళ్తాడు. అర్థమైందా? తన లోపలికి తను వెళ్తూ అప్పుడు ఆ రాబర్ట్ అడుగుతాడు. ఆ రాబర్ట్ని అడిగే కదా ఇవన్నీ తెలుసుకుని ఉంటాడు. ఆ రాబర్ట్కి ఏం చెప్తాడు, నువ్వు దీని నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావని అతన్ని చెఫ్ని అడుగుతాడు ఈ రాబర్ట్. అప్పుడు రాబర్ట్కి ఏమని చెప్తాడంటే, ఈ చెఫ్ నేను దీని నుంచి స్పిరిచువల్గా నేను ఎదుగుతాను, తర్వాత నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా యాక్సిడెంట్ అయిన వాళ్ళని నేను మోటివేట్ చేస్తాను, అది నా జన్మ ప్రణాళిక అని ఆయన చెప్తాడన్నమాట. చూడండి, ప్రతిదీ ప్రణాళికే. ఏది జరిగిన యాక్సిడెంట్ కానీ అన్ని నేర్చుకోవాలి. సహనంతో మనము ఇదే అయిపోకూడదు అనమాట. ఒక చిన్న ఏజ్లో పిల్లలు చనిపోయినా కానీ ఓకేనా, మనకు కళ్ళు లేకున్నా, చెవులు, ఇవన్నీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎందుకు ఇవన్నీ జన్మలు తీసుకుంటారంటే, వాళ్ళు ఒక కళ్ళు లేవంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఎంతసేపు ఇన్నర్నే నమ్ముకొని ఉంటారు. వాళ్ళు బయట ఇంకా చేం చూడలేరు కదా. బయట ఏం మనం ధ్యానం చేసేప్పుడు కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూసుకునేప్పుడే మనం ఇన్నర్లోకి వెళ్ళేది. అట్లనే వాళ్ళు చెవుడు ఉంటుంది కదా, చెవిటి వాళ్ళు వీళ్ళంతా అట్లా ప్లానింగ్ చేసుకొని వస్తారన్నమాట. అట్లా ఇంకా క్యాన్సర్ పేషెంట్లు కొంతమంది చిన్న ఏజ్లోనే చనిపోతారు. వీళ్ళంతా ఎందుకంటే ఇట్లా మనకు అనుభవాలు తీసుకురావడానికి, వాళ్ళు కూడా అనుభవం తీసుకోవడానికి వస్తారన్నమాట. ఎంత అనుభవాలు తీసుకొని వస్తే అంత ఆత్మ ఎదుగుతుంది. ఓకేనా. ఈ
ఎప్పుడైతే ఈ క్యాన్సర్ పేషెంట్లు కూడా కొంతమంది ఎందుకు అంత సఫర్ అవుతారంటే కొంచెం వాళ్ళు సర్వీస్ చేయడానికి అట్లా తీసుకొస్తారు. కొంతమంది బాగా అవుతుంది, కొంతమందికి బాగా కాకపోవచ్చు. అదొక అనుభవము. చాలా వరకు ఈ లాస్ట్ జన్మ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. స్పిరిచువాలిటీకి వస్తాము. ఇక్కడ ఏంటంటే మనము మర్చిపోకుండా చేయాల్సింది ఎక్కువ సర్వీస్ చేయాలి అన్నమాట. అది ఈ సోల్ ప్లాన్ అనేది అన్నమాట. దేనికి బాధపడకూడదు. ఏది జరిగినా మనము సార్ చెప్పినట్టు యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి. ప్రతి సిచ్యువేషన్ నాకే ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వేసుకోకూడదు అన్నమాట. నీ దగ్గరికి వచ్చిందంటే అది నీకు సంబంధించిందే. ఓకేనా మాస్టర్స్? మనకు సంబంధించింది కాబట్టి మనం అది యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు యాక్సెప్ట్ చేయకున్నామనుకోండి అది మళ్ళీ ఇంకో పెద్దగా వస్తుంది ఏదో ఒక రూపంలో. ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ పోవాలి. లైఫ్ సరెండర్ అయిపోవాలి. సరెండర్ అంటే ఏంటి? అంగీకరించి ఒప్పందం చేసుకుంటాం. సరెండర్ అయిపోవాలి. నాకెందుకు గత జన్మలు కొన్ని వచ్చినాయంటే డ్రీమ్స్ లో సరెండర్ అయిపోయినా. నేను ధ్యానానికి నా లైఫ్ పర్పస్ ఏంటి చూపిండి. నేను అయోమయంలో ఉన్నాను, నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు. కొంతమంది అది మంచిది అంటారు, కొంతమంది నువ్వు ధ్యానమే చేస్తావు అంటున్నారు. నాకేంది ఇది తెలియడం లేదు అని నేను బాధపడతా చేశా. ఆ రోజు ఏంటి నాకు తెలియాలి అని ఎంతో తపనతో సరెండర్ అయిపోయి ధ్యానానికి సరెండర్, నువ్వే నాకు ఇంకెవరు లేరు చెప్పుకోవడానికి అని ఎప్పుడైతే నేను అట్లా సరెండర్ అయిపోయి చెప్పుకున్నానో అది నాకు ఆన్సర్ ఇచ్చింది అనమాట. ధ్యానమే ఆన్సర్ ఇచ్చింది. ఓకే మాస్టర్, ఇది సోల్ ప్లాన్ అంటే. ఓకే, కాసేపు మెడిటేషన్ చేద్దాం 1 minute. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ బ్రెత్. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండడము ధ్యానం. Observe your breath. మాస్టర్, మీరు ఎందుకు చేసిన కళ్ళపై వేసండి. వెనక చేతి తీస్తూ కళ్ళు
ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం మాస్టర్స్? ఒకసారి మననం చేసుకుందాం. ఇందాక యువర్ ది సోల్ ప్లాన్, ఆత్మ యొక్క ప్రణాళిక. అవును. మనందరం కూడా ఒక ప్రణాళికతో వస్తాము. సోల్ ప్లాన్ తర్వాత పవిత్రమైన త్రిమూర్తులు. దీంట్లో ఇంకా చాలా అంశాలు తెలుసుకున్నాం. ఇంకేం నేర్చుకున్నాం మనం? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. సో 2 పైన నేర్చుకున్నామా? సరే, మళ్ళీ చెప్పండి, ఇంకా క్లాస్ చెప్తున్నాం. తర్వాత వరల్డ్ వ్యూ అంటాం. మనం చూసే దృష్టికోణము. చెప్పండి. మనం చూసే దృష్టికోణం ఎలా ఉండాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడడానికి సింపుల్గా ఉంది, కానీ ఇది మనం చూసే మన దృక్పథాన్ని బట్టి, మన దృష్టికోణాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చే సంఘటన కూడా మన దృష్టికోణాన్నే ఆధారపడి ఉంటుంది. ఎలా చూడాలి? మన దృష్టికోణం ఎలా ఉండాలంటే, ఏ వ్యక్తిని చూస్తున్నా ఒక ఆత్మస్వరూపంగా చూసినామనుకోండి, ఆ ఆత్మస్వరూపం వల్ల అవతల వ్యక్తికి మంచి జరుగుతుంది, కానీ మనకు 10 మంచి జరుగుతుంది. అది మనం హీల్ చేస్తుంది. ఒక వ్యక్తిని ఆత్మస్వరూపంగా ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ దృష్టికోణం వల్ల మన యొక్క చైతన్యంలో మార్పు వస్తుంది. గమనించండి, మనకు కనపడే వ్యక్తి ప్రతి వ్యక్తిని, అతను దైవత్వమే కదా, ప్రతి వ్యక్తి దైవత్వ స్వరూపమే, ప్రతి వ్యక్తి ఆత్మస్వరూపమే. మనం దేహ స్వరూపంగా చూస్తాం, సహజమే, కానీ అంతకు మించి మనము ఒక ఆత్మస్వరూపంగా చూడాలి. ఇంకా మీరు ఒక పరమాత్మ స్వరూపంగా, ఒక దైవత్వ స్వరూపంగా చూస్తే ఇంకా బెస్ట్ అన్నమాట. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఒక సరస్వతి మాత చూసినట్టు, ఒక నారాయణుని చూసినట్టు, ఒక శివ పరమాత్మను చూసినట్టు, ఒక నారాయణుని చూసినట్టు ఒక వ్యక్తిని చూస్తే, ఒక సీతామాతను చూసినట్టు ఒక వ్యక్తిని చూస్తే మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అది ఎంత మన హీల్ చేస్తుంది. ప్రతి వ్యక్తి సహజంగా దైవ స్వరూపమే. మనము దేహ స్వరూపంగా కాకుండా ఒక ఆత్మస్వరూపంగా చూడాలి. అది మనకు అవతల వ్యక్తికి సహాయం కొంచెమే చేస్తుంది, కానీ మనకు ఇతోధికంగా సహాయం చేస్తుంది. ఇంకా వాళ్ళు ఒక నారాయణ స్వరూపంగా చూడగలిగితే ఇంకా బెస్ట్. అలా చూడగాలి, లక్ష్యం పెట్టుకోవాలి. మనం ప్రతి వ్యక్తిని ఒక ఆత్మస్వరూపంగా చూస్తాను, ఒక దైవ స్వరూపంగా చూస్తాను, ఒక నారాయణులాగా చూస్తాను, ఒక లక్ష్మీ మాతలాగా, ఒక సరస్వతి మాతలాగా, ఒక పార్వతీ మాతలాగా చూస్తాను అని మనం లక్ష్యం పెట్టుకుని చూస్తాం. చూడడంలో తప్పేమైనా ఉందా? మనకు సాయం చేస్తుంది, మనం సాయం చేసుకోవడం. వాళ్ళు ఆత్మస్వరూపులే, ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులే, ప్రతి ఒక్కరు దైవ స్వరూపులే కదా. ఉన్నది చూడాలి అంతే. మనసు ఏం చెప్తుంది? వాళ్ళని చూస్తే గతంకి వెళ్ళకూడదు. మనం నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్, నో కంపారిజన్. ఈ మనసు పనిచేస్తుంది. మనసులో చిక్కుకోకూడదు. అవసరమైతేనే మనసును యూజ్ చేయాలి. మనం ఇవాళ క్లాసులో ఏం తెలుసుకున్నామంటే, అవసరమైతేనే మనసును ఉపయోగించాలి. దైవ స్వరూపులు ఏం చేస్తారంటే, ఒక నారాయణుడు కానీ, ఒక నారాయణి కానీ, వాళ్ళు ఎలా చూస్తారంటే, అవసరమైతేనే మనసును యూజ్ చేస్తారు, అవసరమైతేనే సృష్టి చేస్తారు. లేకపోతే దాన్ని యుగాల పర్యంతము అవసరం లేకపోతే మనసుని ఉపయోగించరు. మనము ఎక్కువ ఉపయోగిస్తాం, మనకు అన్ని సమస్యలన్నీ వస్తాయి. మనసులో ఇంకా అద్భుతంగా ఉంది స్త్రీతత్వము, పురుషతత్వము, అర్ధనారీశ్వర తత్వం గురించి తెలుసుకున్నాం. ప్రతి వ్యక్తిలో స్త్రీతత్వము ఉండాలి, పురుషతత్వం ఉండాలి, సమానంగా ఉండాలి. అప్పుడు ఆ శరీరం చేసే డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది. స్త్రీతత్వము 50-50 అట్లా మనం ఉండాలి. స్త్రీతత్వం అంటే హృదయానికి సంబంధించింది, పురుషతత్వం అంటే మనసుకు సంబంధించింది. మనసు ఏం చేస్తుంది? ఎప్పుడు అందరినీ విభజిస్తూ వెళ్తుంది, డివిజన్ అన్నమాట. ప్రతి వ్యక్తిలో అంటే విభజిస్తూ వెళ్ళడం అని మనసు యొక్క నైజం. అందరినీ కలుపుకొని వెళ్ళడం స్త్రీతత్వం. స్త్రీతత్వం యొక్క క్వాలిటీ ఏంటంటే అందరినీ కలుపుకొని పోవడం.
పురుషత్వం యొక్క లక్షణం అంటే అందరినీ విడదీసుకుంటూ వెళ్ళడం. అవసరమైనప్పుడు ఇది ఉండాలి, రెండు బ్యాలెన్స్గా ఉండాలి. హృదయ తత్వంతో మనం ఏకమై ఉన్నప్పుడు మన అందరికీ జరుగుతున్నాయి. నేను 2-3 ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. హృదయంతో కలిసి ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 డే బ్యాక్ ఒకరోజు ఈ మధ్య జరిగిన సంఘటన, మనం ఎక్కడున్నామో చుట్టుపక్కలంతా ధ్యాన ప్రచారం చేస్తుంటాం. పక్కనే ఒక స్కూల్ ఉంది. స్కూల్లో స్టూడెంట్స్కి ధ్యానం చెప్పాలి అంటే మనం ఉద్యోగ ధర్మం చేసుకుంటూ మిగిలిన సమయం అంతా చుట్టుపక్కల ధ్యానం గురించి, శాకాహారం గురించి, ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ వెళ్తుంటాం. అంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కదా, ఈ మధ్య కొంచెం అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు వాళ్ళ సిలబస్ ఎలా ఉందో అయినా వాళ్ళ యొక్క మనసు చెప్తుంది. వాళ్ళు నీకు అవకాశం ఇస్తారా అని మనసు చెప్తుంది. హృదయం ఏమంటుంది, నువ్వు వెళ్ళి చూడు అంటే హృదయాన్ని తెలుస్తుంది కరెక్ట్గా. ఆ పిక్చర్ అనమాట, నువ్వు ఫలానా చోటుకి వెళ్ళి అడుగు అనే చెప్తాను. సరే, బయలుదేరే సమయానికి వర్షం కూడా వస్తుంది. మనసు ఏం చెప్తుంది, ఆగిపో తర్వాత వెళ్ళొచ్చుగా అని మనసు చెప్తుంది. హృదయం ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళి చూడు అంటుంది. సరే, వర్షం లైట్గా వస్తుంది, అయినా ప్రయాణం వెళ్ళాను. జస్ట్ దగ్గరనే చక్కగా బైక్లో జస్ట్ వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళ్ళాను నేను, మా స్టూడెంట్ అక్కడ జాబ్ చేస్తాను, ఒక టీచర్గా జాబ్ చేస్తాను. నేను వెళ్ళాను, బైక్ ఆపాను లేదు, ఆ అమ్మాయి వచ్చి పరిచయం చేసుకొని, సరే ఎందుకు వచ్చారు ఇక్కడికి అని. ఇట్లా వచ్చానమ్మా ధ్యాన ప్రచారం చేయడానికి, ధ్యానం చెప్దామని స్టూడెంట్స్కి వచ్చాను అని. ఆ అమ్మాయి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ప్రిన్సిపాల్తో పరిచయం చేయించి అంతా 2 నిమిషాల్లో అయిపోయింది. అంటే మనం చేయాలా అనుకుని, అంటే మంచి పని చేయాలి అని చేయాలనుకుంటే ఆ హృదయం యొక్క సూచన బట్టి, ఆ స్పందన బట్టి మనం ఫాలో అయితే చాలు, మిగతా పని అంతా సృష్టి చూసుకుంటుంది. అట్లా మన అందరికీ వస్తుంటుంది. తర్వాత ఈ మధ్య ఒక ఎగ్జామినేషన్లో వర్క్ చేస్తుంటాం. ఎన్నో స్టాంప్స్ ఉంటాయి, ముద్రలు ఉంటాయి కదా. ఆ ముద్రలో ఎన్నో 50, 60 ఉంటాయి, 60, 50, 60 ముద్రలు ఉంటాయి. అంటే ఒక్కొక్క స్టాంప్ ఒక్కొక్క దానికి యూజ్ అవుతూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైనవి ఒక ర్యాక్లో పెట్టి పక్కన పెట్టాను. ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆ స్టాంప్స్ ఉంటాయి కదా, ఆ స్టాంప్స్ ఏం చేసినాయి, నేను అందరు అవి సర్దడంలో ఆ ర్యాక్ అంటే మళ్ళీ మా స్టూడెంట్స్ వచ్చి అందరూ సర్దేశారు. సర్దడంలో అవి ఎక్కడెక్కడే వెళ్ళిపోయినాయి. మనకు కావాల్సిన యొక్క స్టాంపు లేదు అక్కడ ఎక్కితే. అది సరేలే చూద్దామని దాన్ని పట్టించుకోలేదు. ఒకనొక రోజు అది అవసరమైంది. ఆ స్టాంప్ వేస్తేనే ఒక పని అవుతుంది, లేకపోతే లేదంటే మళ్ళీ స్టాంప్ వేరే చేయించుకోవాలి. సరే, అవసరం వచ్చింది. అది ఎంత అద్భుతం ఏంటంటే, దగ్గరికి వెళ్ళాను, ఒక ర్యాక్ దగ్గరికి వెళ్ళాను. జస్ట్ అట్లా ఓపెన్ చేసి చూస్తే అది అక్కడే ఉందాను. అంటే హృదయానికి కనెక్ట్ అయితే మన జీవితంలో మనం ఎన్నో వస్తువులు మనం మర్చిపోయి ఉండొచ్చు, ఒక ప్లేస్లో పెట్టి ఉండొచ్చు, కానీ మన యొక్క మనసు యొక్క ఇంపార్టెన్స్, మైండ్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిస్తే హృదయం చెప్తుంది అనమాట ఆ వస్తువు ఎక్కడుండేది, దాని యొక్క వైబ్రేషన్స్ మనకు టచ్ అయిపోతాయి. అది మీకు అందరికీ తెలుసు. కానీ మనం ఎక్కువ టెన్షన్ పడకుండా, మనసును ఎక్కువ యూజ్ చేయకుండా, మనసును కొంచెం శూన్యం చేసుకుంటేనా హృదయంతో కనెక్ట్ అయ్యి పని చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇదే మాదిరిగా ఈ రీసెంట్గా ఒక క్లాస్ చెప్పి వస్తున్నాము. అక్కడ బస్సులో వెళ్ళాలి. క్లాస్ అయిపోయిన తర్వాత రిటర్న్లో విజయవాడకు వస్తున్న సమయంలో ఒక బస్సు ఫుల్గా వచ్చేసింది. మనకు చోటు లేదు. హృదయం చెప్తుంది, కొంచెం ఆగి చూడు అంటుంది. మా ఇంకో బస్సు వస్తుందో లేదో మనసు చెప్తుంది, మీకు ఈ బస్సు ఇంక లేదు, ఇంకా ½ అవర్ ఆగాలి నువ్వు మనసు చెప్తుంది. కొంచెం వెయిట్ చేయని హృదయం చెప్తుంది. సరేలే ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేద్దామని వెయిట్ చేసామంతే. వెనకాల ఇంకో బస్సు ఖాళీగా వచ్చింది. అలాగా మనం కొంచెము మన హృదయ స్పందన, ఆత్మ అవబోధన అనేది మనకు చెప్తా ఉంటుంది. మనం కొంచెం మనసు యొక్క ఇంపార్టెన్స్ తగ్గియాలి. తర్వాత మనం ఈ మధ్య బైక్లో ప్రయాణం చేస్తూ వచ్చాము. వస్తూ మధ్యలో ఒక టైరు అది పట్టని పంచర్ అయిపోయింది.
పగిలిపోయింది అనమాట. చిన్నగా స్లోగా వచ్చి ఒక ప్లేస్లో ఆగాం. ఆ పక్కనే మెకానిక్ ఉన్నాడు. చక్కగా టైర్ మార్చుకొని ఇంటికి వచ్చేసాం. అంటే అప్పుడు ఎవరిని కంప్లైంట్ చేయకూడదు. కంప్లైంట్ చేశామంటే వాళ్ళని మన మనసులో మోస్తున్నామని అర్థం. ఎవరిని నిందిస్తామో వాళ్ళని మన మనసులో పెట్టుకునేట్టు. ఎవరిని నిందించినా, ఎవరిని కంప్లైంట్ చేసినా వాళ్ళను మన మనసులో మోస్తున్నంత కాలం మనకు ఎనర్జీ అనేది రాదు. అందుకే మన పత్రి సారు నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. మనం జడ్జిమెంట్ చేస్తున్నంతసేపు, కంప్లైంట్ చేస్తున్నంతసేపు ఆ వ్యక్తుల యొక్క చిత్రాలను, ఇమాజినేషన్ను మన మనసులో మోస్తూ ఉంటాము. వాళ్ళను మోస్తున్నంతసేపు మన ఎదుగుదల అనేది అట్లే ఉంటుంది. ప్రతి వ్యక్తి మనం పరమాత్మ స్వరూపుగా చూడాలి అనుకుని పెట్టుకున్నాం కదా లక్ష్యము. పెట్టుకున్నప్పుడు ప్రతి వ్యక్తి మిస్టేక్ చేయడం సహజం, అంతే కదా. అంత కరెక్ట్గా ఉంటే భూమి మీద ఎందుకు రావాలి? ప్రతి వ్యక్తి మిస్టేక్లు సహజం, నేర్చుకుంటాము. మిస్టేక్ చేయడం వల్ల నేర్చుకుంటాము. ఇప్పుడు అందరూ కరెక్ట్గా ఉంటే నాడేముంటుంది? నేర్చుకునే క్రమంలో మిస్టేక్ చేస్తాం, మిస్టేక్ నుంచి నేర్చుకుంటాం. ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. పొరపాటు నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకొని అది ఒక అనుభవంలాగా నేర్చుకుంటాం. అనుభవం పాఠం అది. అలాగా నో కంప్లైంట్స్ చెప్పండి. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మీకు చెప్పింటారు, కానీ నో కంప్లైంట్, నో జడ్జిమెంట్స్, నో కామెంట్, ఇంకా ఉన్నాయి. కానీ ఈ 3 ఇంపార్టెంట్. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్, నో కామెంట్, నో కంపారిజన్ కూడా పెట్టుకోండి. అంటే అది ఉపయోగించినప్పుడల్లా మన మనసు యూజ్ చేస్తాం. ఆ కంప్లైంట్ చేయడం ఎందుకు, ఆ జడ్జిమెంట్స్ ఎందుకు, అవన్నీ పక్కన పెట్టేయండి. అది మనసు చేసే లాజిక్ అనమాట. స్త్రీతత్వము, పురుషతత్వం గురించి చెప్పుకుంటూ వస్తాం కదా. స్త్రీతత్వం అంటే హృదయానికి సంబంధించింది. స్త్రీతత్వం అంటే ఆలన, పాలన, పోషణ, ఒక మృదు సున్నితత్వము, ఎన్ని స్త్రీతత్వ లక్షణాలు. పురుషతత్వం అంటే అందరిని విభజించడము. తర్వాత క్రియేటివిటీ కూడా ఉంది. మనసు ఏమో మూన్ ఎనర్జీకి సంబంధించింది, హృదయం ఏమో సన్ ఎనర్జీకి సంబంధించింది. సన్ ఏమో స్వయం ప్రకాశం, ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు, అందరినీ దాన్ని కలుపుకొని పోతుంటాడు, స్వయం ప్రకాశం అన్నాడు. మూన్కేమో, చంద్రుడికేమో స్వయం ప్రకాశం కాదు, అది ఇంకొక శక్తి మీద ఆధారపడాలి. మనసు ఏమో మూన్ అంటే చంద్రుడి యొక్క ఎనర్జీకి సంబంధించింది, దానికి స్వయం ప్రకాశం లేదు కాబట్టి అది వేరే వాళ్ళ మీద ఆధారపడింది. మనసు క్రియేటివిటీ ఉంది, సృజనాత్మకత ఉంది. మనం ఆ క్రియేటివిటీని ఉపయోగించుకోవాలి. ప్రతి పనిలో వినూత్నంగా చేయాలి, సృజనాత్మకంగా చేయాలి. మనసును ఉపయోగించుకోవాలి అవసరం కాడికి, అవసరం లేకపోతే ఉపయోగించుకోవాలి. 2 ఉండాలి. స్త్రీతత్వము, పురుషత్వం 2 బ్యాలెన్స్గా ఉంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. 2 ఉండాలి, దేన్ని విమర్శించకూడదు. స్త్రీతత్వము కరెక్ట్, పురుషతత్వం 2 కరెక్ట్. ఆ రెండింటి వల్ల నేర్చుకుంటే ఉండాలి. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. స్త్రీతత్వము, పురుషతత్వము, అర్ధనారీషతత్వము, ఎంత నేర్చుకున్నా అంతగానే ఉంటుంది. అనంతం అన్నమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకొని, స్త్రీతత్వం అంటే అందరినీ కలుపుకునే తత్వము, హృదయ తత్వము, ఆత్మ అవబోధన, ఆత్మతత్వము అంటే ఇన్నర్ కనెక్ట్ అయి ఉండడము. పురుషతత్వం అంటే మైండ్, అందరినీ విభజిస్తూ వెళ్ళడము. తర్వాత అన్ని విభజించడం, అందరినీ డివిజన్ చేయడం, ఆ యొక్క మనసు చేసే పని. అది 2 ఉండాలి. స్త్రీతత్వం ఉండాలి, మనకు సమంగా 50% స్త్రీతత్వం ఉండాలి, 50% పురుషతత్వం ఉండాలి. 2 బ్యాలెన్స్గా చేసుకోవాలి. అప్పుడు మన జీవితం ఆనందమయం. ఇవాళ నుంచి మనము కంప్లైంట్ చేయకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు. పెట్టుకుందాం, ఒక లక్ష్యం పెట్టుకుంటే మనం చేయం. ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు ధ్యానం చేసే ముందు ఇవాళ కనీసం 3 గంటలన్నా ధ్యానం చేయాలి. ఒక నిర్ణయం తీసుకుంటా, కనీసం 2 గంటలన్నా చేస్తాను కదా, కరెక్ట్ చేసుకుంటా. ఓహో ఎక్కడ మిస్టేక్ చేశాము, ఒక నిర్ణయం తీసుకుంటేనే చేయగలుగుతాం. 3 గంటలు ధ్యానం చేయాలి అని నిర్ణయం పెట్టుకున్నామనుకో, మ్యాక్సిమం చేస్తాం. నిర్ణయం అనేది ఇంపార్టెంట్. నేను ధ్యానం బాగా చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి అని మనం యొక్క నిర్ణయం తీసుకోవాలి. మన అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకుంటే మనము మన యొక్క శక్తి అటువైపు వెళ్తుంది.
టైం ఉందా మేడం? ఇంకొక కాన్సెప్ట్ చెప్పుకొని చెప్పండి సార్. 5 అవ్వాలి, 5 దాటి తక్కువ 5 సార్ ఉంది. ఇంకొక కాన్సెప్ట్ చెప్పుకుందాం. నేర్చుకునే క్రమం. చెప్పండి. నేర్చుకునే క్రమం. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునే క్రమం ఈ విధంగా ఉంటుంది. ఇందులో శ్రవణం, చెప్పండి, శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారం. శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారం. ఈ 4 పాయింట్స్ కదా. ఒక చిన్న పిల్లోడు కానీ మనం కానీ నేర్చుకునే విధానం ఇది. ఫస్ట్ ఏం చేస్తాం? శ్రవణం. మనము ఏదైనా ఒక సంగీతం నేర్చుకోవాలన్నా, ఏదైనా ఒక విషయంలో మనం పట్టు సాధించాలంటే ఆ విషయాన్ని బాగా వినాలి. నేను ఒక ఋషిని కావాలి అనుకున్నాం అనుకోండి, ఆ ఆత్మజ్ఞానం విషయాలు, స్వాధ్యాయం అవన్నీ వింటూ ఉండాలి. మనం ఇది చేస్తున్నాం. శ్రవణం ఎలా చేస్తున్నాం? శరీరం ద్వారా, చెవుల ద్వారా శ్రవణం చేస్తాం. మననం మనసు ద్వారా. శ్రవణమేమో చెవుల ద్వారా చేస్తాం, శరీరం ద్వారా చెవులు. మననం మనసు ద్వారా. అంటే ఏది చేశాము మనసులో బేరీజ్ చేసుకుంటాం. ఈ విషయం వాళ్ళు ఇలా చెప్పారు, ఈ విషయం చెప్పారు అని మనసులో బేరీజ్ చేసుకుంటాం. తర్వాత బుద్ధి, శరీరము, మనసు వచ్చింది. శ్రవణం, మననం, నిధిధ్యాసన అనేది బుద్ధితో, అంటే బుద్ధి ద్వారా. ఎవరైతే మంచిగా బుద్ధివంతులుగా ఉంటారో వాళ్ళు అభ్యాసం చేస్తారు. కొందరు ఏం చేస్తారు? వినేసి వదిలేస్తారు. ఒక స్థాయి వరకు ఉండే వాళ్ళు ఇది మనకు వినేసి వదిలేస్తారు. శ్రవణం వరకే ఉంటుంది. కొందరు ఏం చేస్తారు? శ్రవణం బాగా విన్న తర్వాత మననం కూడా చేస్తారు. మననం చేసి ఓహో ఇది నాకు బాగా ఉంది, ఇది నేను చెయ్యాలి అని నిర్ణయం తీసుకొని అభ్యాసకులకు వచ్చారంటే వాళ్ళు బుద్ధివంతులు. మనకు ఎప్పుడైతే బుద్ధి సునిశ్చితత్వంగా మనకు బుద్ధిని ఉపయోగించామనుకోండి, అప్పుడు అభ్యాసం చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, సాధన చేస్తామో, అభ్యాసం చేస్తామో, అప్పుడు దాన్ని సాక్షితత్వంలోకి వస్తుంది. దాని ప్రతిరూపంగా మనం తయారవుతాం. అభ్యాసం చేయకపోతే మనం సాధిస్తామా? అభ్యాసం ఇంపార్టెంట్. శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారం. అంటే ఏదైతే శ్రవణం చేశామో, ఏదైతే మననం చేశామో, ఏదైతే అభ్యాసం చేశామో దాని ప్రతిరూపంగా మనం తయారవుతాము. మనం ఒక లక్ష్యం పెట్టుకుంటాం. నేను ఒక మహా ఋషిని కావాలి, మహాయోగిని కావాలి లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టు ధ్యానం చేస్తాం, సజ్జన సాంగత్యం చేస్తాం, స్వాధ్యాయం చేస్తాం, సర్వీస్ చేస్తాం. అవన్నీ చేసినప్పుడు మనం ఒక్కొక్క మెట్టు ఎక్కువ వెళ్తాం. ఒకానొక రోజు మనం కూడా మన యొక్క లక్ష్యానికి రీచ్ అవుతాం. అలాగా శ్రవణం ఇంపార్టెంట్. ఎవరు చెప్పినా వింటూ ఉండాలి. విన్న తర్వాత అప్పుడు మనం మనసులో బేరీజ్ చేసుకుంటాం. ఓహో ఏం విన్నాము, ఈ వ్యక్తి ఎలా చెప్పారా, ఈ వ్యక్తి ఎలా చెప్పారా, మనసులో బేరీజ్ చేసుకుంటాం. తర్వాత బుద్ధి ద్వారా మననం మననాత్మకం. బుద్ధి మననాత్మకం అంటాం. మనం చేసుకొని అభ్యాసంలో ప్రాక్టీస్ పెడతాం. ఓహో నేను ఇవాళ నుంచి నో కంప్లైంట్, ఎవరిని కంప్లైంట్ చేయకూడదు, ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు, ఎవరిని నిందించకూడదు. ఇవాళ నుంచి నేను అందరినీ ఆత్మస్వరూపులుగా చూస్తాను, అందరినీ భగవంతు స్వరూపులుగా చూస్తాను. నేను ప్రతిరోజు ఒక స్వాధ్యాయం చేయాలి, ఒక మంచి విషయం నేర్చుకోవాలి, మంచి విషయం నేర్చుకొని నేను ప్రాక్టీస్ చేయాలి అని మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. నా జీవితం నేను మార్చుకోవాలి, నేను అవేర్నెస్గా ఉండాలి. ఇలా ఎప్పుడైతే ఒక దివ్య సంకల్పాన్ని మనం పెట్టుకుంటామో అటువైపు వెళ్తూ వస్తాం. ఎప్పుడైతే లక్ష్యం ఉండాలి, లక్ష్యం ఉంటే గమనం ఆ దిశగా వెళ్తూ ఉంటుంది. లక్ష్యం లేదనుకోండి, ఒక లక్ష్యం పెట్టుకోలేదనుకో మనము స్లోగా వెళ్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి మనం రీచ్ అవుతూ వెళ్తాం. రోజు ఒక ప్రగతి పథంలో ముందుకు వెళ్తూ ఉంటాం. లక్ష్యం అనేది ఇంపార్టెంట్. మనం ఒక ఋషి కావాలి, లేదా ఒక మహర్షి కావాలి, అనేది మనం లక్ష్యం పెట్టుకుంటే రీచ్ అవుతాం.
ఇప్పుడు ఒక స్టోరీ తెలుసుకుందాం. మనకు సప్తఋషులు ఉన్నారు కదా, ఆ సప్తఋషుల్లో నుంచి ఒక మహర్షి యొక్క వాళ్ళ యొక్క స్టోరీ మేడం చెప్తారు. ఆ స్టోరీ గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం. మనకు సీతాదేవి లవకుశ 6 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆవిడ పిల్లలకి ధ్యానం నేర్పిస్తూ ఉండేదన్నమాట. పడుకునే ముందు ధ్యానం చేయించి తర్వాత రోజు ఒక ఋషి కథ చెప్పేదన్నమాట. అట్లా రోజు కథ చెప్తా వచ్చేదన్నమాట. అయితే ఒకనొక రోజు వాళ్ళు ఏం కథ చెప్పాలి అని అడుగుతున్నారు. అప్పుడు ఋషి కథ చెప్పమ్మా అంటారు వాళ్ళు లవకుశ వాళ్ళు. అప్పుడు ఏ కథ చెప్పాలి అంటే ఋషి అనసూయ, ఈమె ఏంటంటే ఋషి అనసూయ తర్వాత ఆత్రేయ మహర్షి, వీళ్ళిద్దరూ అరణ్యానికి వెళ్తారనమాట. వెళ్తే అక్కడ అరణ్యం ఎలా ఉంటుందంటే నీళ్లు ఉండవు, చెట్లు ఎండిపోయి ఉంటాయి అన్నమాట. కానీ వాళ్ళకు ధ్యాన సాధన చేసుకోవడానికి సరైన ప్లేస్ అది. కానీ ఈమెకి అనసూయకి ఏమనిపిస్తుంది, బాధగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ నీళ్లు లేవు, జంతువులు లేవు, ఇలా ఉంది అక్కడంతా ప్రాంతం. అట్లా నడుచుకుంటా వెళ్తా ఉంటుంది అన్నమాట. ఈయనేమి ఆత్రి మహర్షి మనకి ఇక్కడ ధ్యానం చేసుకున్న బాగుంది కదా అని ఆయన అనుకుంటాడు. కానీ ఈమె మాత్రం ఏమి లేవు కదా, జంతువులు ఏమి లేవు, నీళ్లు లేవు, చెట్లు ఎండిపోయినాయి, అట్లా నడుచుకుంటా వెళ్తా ఉంటుంది అనమాట. వెళ్తా ఉంటే ఒక పులి కనపడుతుంది. ఆ పులి ఎట్లా ఉంటుంది అంటే బక్క చిక్కిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఏం లేవు కదా, ఇంకా నీళ్ళ కోసం అది నేల తవ్వుతా ఉంటుంది, పంజాతో ఇది చేస్తూ ఉంటుంది అనమాట. చేసినప్పుడు వాటర్ లేవు, అది ఏమైంది ఈ అరణ్యానికి అని ఆమె క్వశ్చన్ వేస్తుంది. వేస్తేనే ఆ పులి మాట్లాడుతుంది అనమాట. ఏమైందంటే ఈ అరణ్యం అంతా శపించబడింది, 10 ఏళ్ల నుంచి మాకు ఇక్కడ నీళ్లు లేవు, ఏం లేవు, ఆహారం లేదు, వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, ఇట్లయితే ఎలా మాకు అని అంటుంది అనమాట ఆ పులి. తర్వాత ఆమె ఏంటంటే ఇంకా ధ్యానంలో కూర్చుంటుంది. అంటే ఆ పులి అట్లా అడిగింది కదా, ఇంకా దానికి మనం బాగా చేయాలి అని ఈమెకు అనమాట. ఇక్కడంతా మళ్ళీ ఎలా ఉండేది అలా చేయాలి అనేసి, పచ్చదనం తేవాలనేసి ఆమె ధ్యానంలో కూర్చుంటుంది. ధ్యానంలో కూర్చున్న తర్వాత దివ్యలోకాలకు వెళ్తారు. దివ్యలోకానికి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, దివ్యలోకం అంటే అన్నీ ఉంటాయన్నమాట, చెట్లు నదు అన్నీ ఉంటాయా లేదా. అట్లా అక్కడ చూసి సేమ్ ఇట్లే మనకి కింద కూడా ఇలాగే రావాలి అనుకుంటారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక నది వస్తుంది అన్నమాట. ఆ నది దగ్గరకు పోతే ఆ మాతని పిలుస్తుంది, నది మాతని పిలిస్తే ఆమె వస్తుంది అన్నమాట. వస్తే మీ ఇక్కడేమో అంతా బాగుంది, కింద భూలోకంలో ఇక్కడ పలానా చోట నీళ్లు లేవు, నీళ్లు లేకపోవడం వల్ల జంతువులు జీవజాతి అక్కడ లేదు, మీరు కిందికి వస్తారా అంటే ఎందుకు రావాలి నేను అని అంటుంది అనమాట. ఎందుకని అంటున్నావు, ప్రేమతో పిలుస్తున్నారా అని ఈమె ఋషి అడుగుతుంది, అనసూయ ఋషి అన్నమాట. సరే అనేసి అంటుంది. సరే అనే తలకి మళ్ళీ ఈమె ముందు నేను రావాలంటే నువ్వు ముందు అక్కడంతా చెట్లు అన్ని చిగురిచ్చును, తర్వాత నేను వస్తాను, దాన్ని కాపాడడానికి నేను చూసుకుంటాను అనేసి చెప్తుంది. ఇంకా అదంతా మళ్ళీ రావాలంటే ఈమె ఏం చేయాలి, పోయి మళ్ళా ధ్యానంలో నుంచి బయటికి వచ్చి ఆమె ధ్యానం చేస్తుంది అనమాట. ధ్యానం ఎట్లా అంటే ఆమెకు చాలా ఇచ్ఛాశక్తి ఎక్కువ అనమాట. ఆ ఇచ్ఛాశక్తితో ఆమె ఏదైనా సాధించగలదు. ఎందుకంటే ఆమె ధ్యానం బాగా చేస్తుంది అనమాట. అలా ఆమె ధ్యానంలో ఉండిపోతుంది. ఆహారం నీళ్ళు ఏమి లేకుండా అట్లే చాలా ఏళ్ళు అట్లే ఆహారం లేకుండా ధ్యానంలో సాధన చేసుకుంటూనే ఉంటుంది అనమాట. వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు దేవతలు, కానీ ఆమె ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. ఒకానొక రోజు వచ్చేసి అక్కడ ఆ అడవుల్లో ఏమవుతుందంటే చిగురిస్తాయి అన్నమాట చెట్లు. ఆ చిగురిచ్చిన తర్వాత ఇంకా ఆమె
చూసుకొని వెళ్తాడనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నది మాతో మాట్లాడుతుంది. అమ్మ నువ్వు చెప్పినావు కదా పైన ఎలా ఉందో కింద అదే తీసుకురామని, నేను చిగురించాను నా యొక్క ధ్యాన శక్తితో, నువ్వు ఇంకా రావాలి దాన్ని కాపాడడానికి అంటే ఆమె మర్చిపోయింది. కానీ ఆమె ధ్యాన శక్తి చూసి ఇంకా ఆమె నేను తప్పకుండా వస్తాను, మీకంతా వాటర్ ఆమె వర్షాలు పడతాయి ఇంకా మొత్తం అదంతా బాగా అవుతుంది అన్నమాట. అదంతా గ్రీనరీగా చెట్లు, తర్వాత జంతువులన్నీ వస్తాయి తిరిగి, మళ్ళా మనుషులు అదే మానవులంతా వచ్చేస్తారనమాట. ఎందుకు ఇదంతా ఈమె ప్రేమ వల్ల ఆమె దిగి వచ్చింది అనమాట. నది దేవత ఈమె ప్రేమ వల్ల ఇచ్ఛాశక్తి ద్వారా మళ్ళీ వచ్చి అంతా బాగా చేసింది అనమాట. అంటే ప్రతి వ్యక్తికి ఒక వరం ఇవ్వబడింది అనమాట. అంటే ఇచ్ఛాశక్తి ద్వారా మనం ఏమైనా సాధించుకోవచ్చు. అంటే అది ఎవరికి తెలియదు. ఎంతో ధ్యాన సాధన ద్వారా, ఎంతో శిక్షణ ద్వారా ఆ ఇచ్ఛాశక్తిని అంటే పరిపుష్టి చేసుకోవచ్చు. మన ఇచ్ఛాశక్తిని ఎంతో పెంచుకోవచ్చు. ఒక్క ధ్యానం ద్వారానే. ఎంతో సాధన చేయాలి, ఎంతో శిక్షణ కూడా అవసరం. ఇచ్ఛాశక్తి ద్వారా మనం మన జీవితంలో ఏమైనా సాధించుకోవచ్చు. ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం ఓవరాల్గా అంటే ఒక ఆత్రి మహాముని అనసూయ మాత యొక్క స్టోరీ వలన మన జీవితంలో ఏమైనా సంపాదించుకోవచ్చు. వాళ్ళు ఎంతో లోక కళ్యాణం చేశారు, అదొకటి. తర్వాత స్త్రీతత్వము, పురుషతత్వము, మన ప్రపంచాన్ని ఏ దృక్పథంతో చూడాలి ఒక పాయింట్. తర్వాత పవిత్రమైన త్రిమూర్తులు, ఇంకా సోల్ ప్లాన్. యువర్ ద సోల్ ప్లాన్ అంటే మనం ప్రతి ఒక్కరము ఒక జన్మ ప్రణాళికతో వస్తాము. దానికి మనము ఎప్పుడు సరెండర్లో ఉండాలి. ఇంకోటి సమర్పణ భావంలో ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో వచ్చే సంఘటనలకు మనము యాక్సెప్టెన్స్, సమర్పణల భావం ఉంటే మన జీవితం సునాయాసంగా జరిగిపోతుంది అనేది నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి ముఖ్యంగా ఇవి. ఓకే, ఇవాళ చాలా అద్భుతంగా సజ్జన సాంగత్యం చేసాం, ధ్యానం చేసాం. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్. చివరిగా ఒక నిమిషం ధ్యానం చేద్దామా? ఓకే, ఒక నిమిషం ధ్యానం చేసి ఇవాళ క్లాస్ క్లోజ్ చేద్దాం. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఓన్లీ 1 minute, 60 సెకండ్లు మాత్రమే. సహజమైన, సరళమైన, సున్నితమైన ఆ శ్వాస ధారణను గమనిస్తూ ఉన్నాం. శ్వాసతో ఏకం. ఈ శ్వాసలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని తీసుకునే ఏకైక మార్గం ధ్యానం. ఆ శ్వాసే మన గురువు. బ్రెత్ అవేర్నెస్. ప్రతి క్షణం మనము ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నాం. ఆ శ్వాసతో ఏకమైపోదాం. లాస్ట్ 30 seconds. Last 20 seconds. Last 10 seconds. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీరు 2 చేతి వేలను విడదీసి కళ్ళ మీద 5 సెకండ్లు ఉంచుకోండి. నెమ్మదిగా మీ 2 చేతి వేలను తీస్తూ నెమ్మదిగా కళ్ళు వేద్దాం. ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు, ఈ ప్రకృతికి, ఈ ప్రోగ్రాంలో ఎంతోమంది
వాళ్ళ సహాయ సహకారాలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాం మాస్టర్. మీకు కూడా థ్యాంక్ యూ. ఎంతో ఓపికగా ఉన్నారు. 3 గంటలు, 1 గంట ధ్యానము, 2 గంటలు సజ్జన సాంగత్యం. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే అండి, ఎంతో అద్భుతంగా మరి ఇప్పుడు సజ్జన సంఘర్షణ జరిగింది. కవిత మేడం గారికి, బ్రహ్మం గారికి గట్టిగా క్లాప్స్ కొడదాము. ఎంతో దూరం నుంచి వచ్చి వారి యొక్క అనుభవాల్ని మరి చక్కగా మనకి ప్రతి వారం కూడా ఎంతోమంది గురువులు వచ్చి మనల్ని గురువులు చేయడానికి వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారండి. వారందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రదేశంలో మనం ఇలా సజ్జన సాంగత్యాలు చేసుకుంటున్నాం, ఎడతెరిపి లేకుండా నిరాంతకంగా. ఈ 4 సంవత్సరాలు చేసిన దాంట్లో నాకు బాగా ఈరోజే ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను రాకపోయినా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. చక్కగా ఇక్కడ అన్ని ఏం కావాలో అన్ని బాధ్యతగా చూసుకున్నారు. ఏ పని ఆగలేదు. మరి ఎంత ఆనందంగా ఉందో ఈరోజు నాకు. మరి పావనే మేడం గారు వీళ్ళందరూ వచ్చి పొద్దున్నే ఇదంతా క్లీన్ చేసి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తే మనం వచ్చి కూర్చుంటున్నామండి. అలాగే మరి రవిబాబు గారు ఎక్కడ మాస్టర్స్ వచ్చినా సరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేర్చి ఎండలో, మరి ఆ టైంలో బయట ఆటోలు దొరకవు. మరి మన మనిషి ఉన్నాడు కాబట్టి ఎక్కడ దిగినా సరే వెళ్ళి రైల్వే స్టేషన్ దిగినా, బస్ స్టాండ్లో దిగినా గబుక్కుని వెళ్ళి ఎక్కించుకొచ్చేస్తున్నారు మాస్టర్స్ని. కాబట్టి మనకి పనులన్నీ కూడా సానుకూలంగా జరుగుతున్నాయి. ఎందుకు సానుకూలంగా జరుగుతున్నాయి ఈ పనులన్నీ అంటే మనం సరైన మార్గంలో ఉన్నాం కాబట్టి. ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది అంటే మనం సరైనటువంటి మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు ప్రకృతి మనకు సహకరిస్తుంది. దీనికి ఉదాహరణే ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. తెలుసు కదా, ప్రహ్లాదుడు అంటే ప్రకృతికి విరుద్ధంగా నడిచేవాడు. ఏమండి, ప్రహ్లాదుడు అంటే ప్రకృతికి అనుకూలంగా నడిచేవాడు. ఈ హిరణ్యకశిపుడు ఎవరు అంటే మన మనసు, ప్రహ్లాదుడు ఎవరంటే మన బుద్ధి. ఈ 2 మనలోనే ఉన్నాయి. హిరణ్యకశిపుడు మనమే, ప్రహ్లాదుడు కూడా మనమే. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే మనకి మంచి విషయాలు నేర్చుకుందాము, మనము జ్ఞానాన్ని తెలుసుకుందాము, అద్భుతంగా ఎదుగుదాము, ధర్మంగా వ్యవహరిద్దాము, సత్యంలో జీవిద్దాం అని చెప్పుద్ది ఈ బుద్ధి. ఈ పక్కన ఉంటాడు ఎవరు, హిరణ్యకశిపుడు. ఇతను ఏం చేస్తాడంటే అవన్నీ దేనికి, చక్కగా నేను చూడు సకల భోగాలు అనుభవిస్తున్నాను, రాజ్యం ఇస్తాను నీకు, సకల సుఖాలు ఇస్తాను, నిన్ను రాజుని చేస్తాను, నువ్వు అవన్నీ వదిలేసేయి అని చెప్తాడు హిరణ్యకశిపుడు. అదేగా ప్రహ్లాదునప్పుడు పడిందంతా కూడా. కానీ ప్రహ్లాదుడు నాకు సత్యమే కావాలని నిలబడతాడు. సత్యమే కావాలని ఎవరైతే నిలబడతాడో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆటంకాలు ఆ సత్యకాముకులు ఏమి చేయలేవండి. ఏమైనా చేసిన ప్రహ్లాదుని విషసర్పాలతో కనిపించారు, ఏనుగులతో తొక్కిచ్చారు, ఏమైనా అయిందా? కొండల మీద నుంచి విసిరేశారు, సముద్రంలో పడేశారు, ఏమండి కత్తులతో పొడిపించారు. అయినా సరే ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. ఎందుకు అంటే సత్యాన్నే పట్టుకున్నాడు కాబట్టి. హిరణ్యకశిపుడు ఎందుకు మరి పతనం అయ్యాడంటే అసత్యాన్ని పట్టుకున్నాడు. అసత్యం అంటే ప్రాపంచికము, సత్యం అంటే ఆధ్యాత్మికం. ఏమండి, మరి ప్రాపంచకంలో అన్ని సుఖాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఫ్యాన్లు లేవు, ఇంట్లో లాగా ఏసీలు లేవు. అదే ఇంట్లో ఉంటాయి పాటికి చక్కగా సండే మంచి మంచి సినిమాలు వస్తాయి, ఏసీలో కూర్చుంటాము, ఫ్యాన్లు తిరుగుతాయి, హాయిగా సోఫాలో మెత్తగా కూర్చుంటాము. ఎంత హాయిగా ఉంటుందో ప్రాపంచకము. అవునా? ఆ ప్రాపంచకం కాదు నాకు, నేను సత్యంలోనే జీవిస్తాననే వాళ్ళకి ఈ కష్టాలన్నీ ఉంటాయండి. ఏమండి, ఈ కష్టాలు ఇవన్నీ అనుభవించడం వల్ల మనం ఏమవుతామంటే జీవితంలో విజేతలం అవుతాం. హిరణ్యకశిపుడిలాగా పతనం అవ్వకుండా మన జీవితంలో వచ్చే కష్టాలకి నష్టాలకి అన్నిటిని ఎదుర్కొని మన జీవితంలో ఏమవుతాము, విజేతలం అవుతాం. ఆ విజేతలు అవ్వడం కోసమే ఈ ధ్యాన మార్గము. మరి అద్భుతమైనటువంటి మార్గంలో ఉన్నాము. మరి భగవద్గీతలో చెప్పినట్టుగా భగవద్గీత కించతీత గంగాజల లవ కణికా పీత సుఖతపి ఏన మురారి సచర్త క్రీతే తస్య ఏమేనైనా చర్చ. అంటే మనం జీవించి ఉండంగానే మహా అయితే మనందరం కలిసి ఒక 20 ఏళ్ళో 30 ఏళ్ళో వద్దులే 40 వేసుకుందాం, 40 తర్వాత మనందరం ఫోటోలోనే ఎక్కుతాం, ఇక్కడ ఉందాం. అవునా?
ఓ 40 తర్వాత. ఈ లోపు ఫోటోలకి ఎక్కిన తర్వాత మనం ఎక్కడుంటాం? అక్కడ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చర్చి పెడతారంట. ఏనాయనా నువ్వు భూమి మీదకి వెళ్ళి వచ్చావు కదా, కింద ఏం చేసావు అని. ఏం చేయలేదండి, నేను హిరణ్యకశిపుడిలాగా జీవించానంటే కూర్చోబెడతారు. కూర్చో, ఏం చెప్పు నీ కథ ఏంటి అని చెప్పి మన దగ్గర చర్చి పెడతారు. అలా కాకుండా నేను చాలా చేశానండి, భగవద్గీత కొంచెమైనా చదివాను, గంగా జలాన్ని కొంచెమైనా తాగాను. భగవద్గీత అంటే సజ్జన సాంగత్యం, గంగాజలం అంటే ధ్యాన సాధన. ఈ రెండు నేను చేశానండి భూమి మీద అని ఎవరైతే వెళ్తారో ప్రహ్లాదుల్లాగా అక్కడ చర్చ ఉండదు అండి. టోల్గేట్ లాంటిది అనమాట. మన దగ్గర ఉండాల్సినటువంటి జ్ఞానం ఉంటే వెంటనే గేట్ తీసేస్తాడు, వెళ్ళిపోయినానని. అదే మన అకౌంట్లో డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు? పక్క పెట్టుబండి అంటారు, చర్చి పెడతారు, డబ్బులు కట్టు. అవునా? అలాగే జీవించి ఉండంగానే మనం ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి మార్గంలోకి మనం వచ్చాము. ఏమండి, 2 రకాల సంతతులు ఉంటాయి భూమి మీద. ఒకటి శ్రీరాముని సంతతి, 2 ప్రహ్లాదుని సంతతి. శ్రీరాముని సంతతి అంటే ఏంటంటే తండ్రి ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే చాలామంది మా అమ్మ మా నాన్న మాకు మాంసం తినడం నేర్పించారండి, మా తాతలు తిన్నారండి, మా అమ్మ మా నాన్న మాకు వండి పెట్టేవాళ్ళండి, కాబట్టి మేము కూడా తింటామండి. మన పూర్వీకులు ఏదైతే ఆచరిస్తారో అదే మేము ఆచరిస్తాం. ఒక సతీ సాగమనం తప్ప కత్మయన్ని ఆచరిస్తున్నాం. ఏమండి? అవునా? అది కూడా మన ఆచారమే కదా. అంటే మనకు నచ్చని ఆచరించం, మనం చేయలేని మనం ఆచరించం. మనకి ఇష్టం ఉండదు కాబట్టి ఆచారాలు మా పూర్వీకుల పేరు మీద పెట్టుకుని మనం ఆచరిస్తున్నాం. ఓకేనా? కానీ ప్రహ్లాదుని సంతతి అంటే ఎలా ఉంటుందంటే తండ్రి చెప్పినా తల్లి చెప్పినా ఎవరు చెప్పినా సరే అది సత్యం అయితేనే నేను పాటిస్తాను, సత్యం కాకపోతే తండ్రి కాదు వాడి తండ్రి అయినా సరే ఎదిరిస్తాను అన్నట్టుగా ఉంటుంది. అర్థమవుతుందండి? నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా ఫ్యామిలీస్ అందరూ కూడా చర్చెస్కి వెళ్ళేవాళ్ళండి.